భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈరోజు ఇక్కడ ఆసీనులైనటువంటి సాయి పెద్దలందరికీ కూడా సాయిరాం తెలియజేసుకుంటూ, మందిరం చూస్తే పుట్టపర్తిలో ఓంకార మందిరంలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆ వైబ్రేషన్స్, ఆ కలర్ఫుల్గా, ఆ లైటింగు, ఒక్కసారి లోపలికి ఎంట్రీ కాగానే ఓంకార మందిరంలోకి ఎంట్రీ అవుతున్న ఆ ఫీల్ ఉంది. ఈ ఫీల్ రావడానికి ఈ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి, సంస్థను నడిపిస్తున్నటువంటి పెద్దలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు సంస్థ నడిపిస్తేనే నాలాంటి ఎంతోమంది యువత రాగలుగుతారు, నాలాంటి బాల వికాస్ పిల్లలు రాగలుగుతారు. ఇంతకుముందు పుట్టపర్తిలో కలిసినప్పుడు అన్న ప్రశాంత్ నగర్ సమితికి రావాలి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా దానికంటే ముందు 4-5 సంవత్సరాలుగా స్వామి దగ్గర మాట్లాడే అవకాశాన్ని కోసం పుట్టపర్తిలో కుల్వంత్ హాల్లో మాట్లాడాను స్వామి దయ వల్ల, పూర్ణచంద్ర హాల్లో మాట్లాడాను స్వామి దయ వల్ల, స్టేడియంలో మాట్లాడాను స్వామి దయ వల్ల. ఇట్లా మాట్లాడుతున్న క్రమంలో ఒకసారి మళ్ళొకసారి మాట్లాడడానికి కోసం మన సాయి సోదరులు పిలుస్తూ ఉంటే 2-3 సార్లు నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేస్తూ ఉంటే ఒక సీనియర్ భక్తుడు వచ్చి, మహేష్ ఎందుకు మాట్లాడట్లేదు రమ్మంటే, సార్ అవకాశం వచ్చింది కదా మళ్ళీ మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాము అని అంటే, సరే ఒక్కసారి అవకాశం ఇవ్వడం వేరు, ఒక 3-4 సార్లు అడిగినా సరే 3-4 సార్లు అవకాశాన్ని నువ్వు మిస్ అవుతున్నావు, నువ్వు అందరి కోసం మాట్లాడుతున్నావు అనే భావంతో నువ్వు ఉన్నావు కావచ్చు, కానీ నువ్వు మాట్లాడేది స్వామి కోసం మాత్రమే, స్వామి వినడం కోసం మాత్రమే, అది గుర్తుపెట్టుకో అన్నాడు. అదే సమయంలో వెంకటేశ్వరరావు సార్ కలిసి ప్రశాంత్ నగర్ సందర్భంలో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్రశాంత్ నగర్ మందిరంలో మాట్లాడమంటే స్వామి నాతో మాట్లాడించి నా మాటలను స్వామి వింటున్నాడు అనే భావనతో ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. తల్లి కదా, చిన్నప్పుడు అత్త అమ్మ అనే పదాన్ని నేర్పించి పిల్లని మళ్ళీ మాట్లాడమంటారు. పిల్లవాడు అమ్మ తల్లి అత్త అన్నప్పుడు ఆ మాటలు విని సంతోషపడుతుంది. అలాగే స్వామి కూడా ఆ మాటలను నేర్పించి, ఆ మాటలు నాతో అనిపించి, ఆ మాటలను విని సంతోషపడుతున్నాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రశాంతి నగర్ మందిరంతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి మాటను ఆశ్వాసగా తీసుకొని ఒక విలువలతో కూడినటువంటి సత్యసాయి సేవా సంస్థను నడిపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన సమితి ఏదైనా ఉంది అంటే అది ప్రశాంత్ నగర్ సమితి అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కన్వీనర్ చంద్రశేఖర్ గారు కావచ్చు, అదేవిధంగా నివేదితక్క కావచ్చు. నివేదికతో కలిసి నేను యూత్ కోఆర్డినేటర్గా, తను మహిళ, నేను జెంట్స్ వైపు కలిసి పనిచేస్తున్న క్రమంలో అక్కతో చాలా చనువుగా, అంటే నేను వయసులో చాలా చిన్నవాని, అక్క అక్క అంటూ ఎన్ని విషయాలు స్వామి చెప్పిన విషయాలను చాలా సింపుల్గా చెప్పేది అక్క అంటే, ఓ ఇదా అనేటువంటి విషయాలను విన్న తర్వాత భావన పరిచయం చేసింది. ఇతను ప్రశాంత్ నగర్ సమితి కన్వీనర్ అని చెప్పేశాను. అప్పుడు మొదటిసారిగా చూశాను. మొదటిసారి చూడడంతో ఒక వరం ఇచ్చేసాడు. యూత్ పదయాత్ర అయిపోయింది. నేను స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా పదయాత్ర కంప్లీట్ చేసుకొని అక్కకు ప్రసాదం ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళాను. మొదటిసారిగా ఆ బావగారిని చూడడం, వీరే బావగారు అని చెప్పేసి అన్నారు. అని తనను పరిచయం చేస్తూ
మందిరాలు ఇట్లా కట్టాడు అనగానే బావగారు ఏమనుకోకుండా నాకు ఒక మందిరం కావాలి, మా దగ్గర ఒక మందిర నిర్మాణం ఆగిపోయింది, దానికి మీ సపోర్ట్ కావాలి అనడం జరిగింది. ఆ మందిరము ఏదైతే అన్నానో ఆ మందిరం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ భజన మండలిలో నేను బాల వికాస్ స్టూడెంట్గా ఉన్నాను. మందిరం లేదు, అక్కడ ఒక టీచర్ ఇంట్లో భజన జరుగుతూ ఉండేది, అదొక భజన మండలి మాత్రమే. తను జరిగిపోయిన తర్వాత తన పిల్లలు 4-5 ఉన్నారు, అక్కడ భజన జరగడంలో చాలా ఇబ్బంది అవుతుంది. అతను ఉన్నంతసేపు చాలా బాగుండేది. తను జరిగిపోయిన తర్వాత భజన కొంచెం డిస్టర్బెన్స్గా అవుతున్న క్రమంలో అందరం కలిసి ఒక మందిర నిర్మాణం చేసుకుందామని మేమందరం కలిసి ఒక 9-10 లక్షలు కట్టి ల్యాండ్ కొన్నాము. స్లాబ్ వరకు వచ్చి అక్కడి వరకు మా ఫైనాన్స్ లెవెల్స్ అన్నీ ఆగిపోయి అక్కడికి స్టక్ అయిపోయింది. కరెక్ట్ సమయానికి బావను స్వామి లైన్లోకి తీసుకురావడం, తను వచ్చి జస్ట్ ఇలా వెళ్ళి ఇలా అనగానే ఒకటే మాట అన్నాను, బావగారు ఇట్లా మందిరం ఉందంటే ఎక్కడ అంటే తంగలపల్లి అంటే, నువ్వు ఎప్పుడు చేరుకుంటావు అంటే 2 డేస్లో చేరుకుంటానంటే ఎల్లుండి నేను వచ్చేస్తానన్నాడు. ఎల్లుండి వచ్చేసాడు. ఆ తంగలపల్లి భజన మండలి మందిరం కంప్లీట్ స్లాబ్ చేసేసి కలరింగ్ గోడలు కంప్లీట్ చేసేసి ఇనాగ్రేట్ చేసి మా చేతిలో పెట్టి ఆ ఇనాగ్రల్ ఖర్చులతో సహా మా చేతిలో పెట్టి ఇవే 2 ఫొటోస్ మందిరంలో ఉంటాయి, ఇదే సేమ్ ఆ తంగలపల్లి మందిరంలో ఇవే ఫొటోస్ తను పంపించి ఈరోజు అది సమితిగా ఆ మందిరం ఇనాగ్రేషన్తో పాటు అది భజన మండలి కాస్త సమితిగా జరిగి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఒక అత్యుత్తమ సమితిగా తంగలపల్లి కొనసాగుతుంది. అది నివేదిక మరియు బావగారి ద్వారా. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రశాంత్ నగర్ సమితిలో ఉన్నారు. రమణ సార్ మా కరీంనగర్ నుంచి వచ్చారు, సార్ అక్కడ ఉన్నారు. ఉమ్మడి జిల్లా స్టడీ సర్కిల్, నేను యూత్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు తను స్టడీ సర్కిల్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. చాలా డెడికేటెడ్ ఫ్యామిలీ. అదేవిధంగా మా దామోదర్ రెడ్డి అన్న. అంటే వీళ్ళందరి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఇలాంటి పెద్దలందరూ ఉన్నటువంటి ఈ ప్రశాంత్ నగర్ సమితిలో 90 సత్సంగాలు కంప్లీట్ చేసుకొని 91వ సత్సంగం ఇచ్చారు. నేను వస్తున్నప్పుడు ఆలోచించాను, స్వామి 90 సత్సంగాలు ఇచ్చి 91 నాకెందుకు ఇచ్చావు అని ఆలోచిస్తే 9 డివైన్ నెంబర్రా. నేను 1 నువ్వు నేను కలిస్తే 91. భగవంతుని పక్కన భక్తుడు ఉంటే జీవితం ఎట్లా ఉంటుందో నువ్వే ఎగ్జాంపుల్ రా, అందుకని 91 నీకు ఇచ్చాను. అంటే బాల వికాస్ పిల్లానిగా నేను భగవంతుని నా పక్కన పెట్టుకుంటే నా జీవితం ఏ విధంగా మారిపోయిందో అని చెప్పడం కోసమే 91వ సత్సంగం స్వామివారు నాకు ఇచ్చారు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఒక డేట్ ఇచ్చారు, ఆ రోజు నాడు గ్రహణం అన్నారు. కొంచెం డేట్ దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేసుకున్నాం. మళ్ళీ ఈరోజు చూసేస్తే మళ్ళీ గ్రహణం ఉంది, మన భారతదేశంలో కనిపించట్లేదు గ్రహణం. గ్రహణం అంటే మనందరికీ తెలుసు, సూర్యుడు, భూమి, చంద్రుడు 3 ఒకటే లైన్లో ఉంటారు. సో భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యుడు కనిపించడు, సూర్యుడు కనిపించకపోతే సూర్యగ్రహణం. భూమి, చంద్రుడు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, మధ్యలో సూర్యుడు అడ్డుగా ఉంటాడు కాబట్టి చంద్రుడు కనిపించడు కాబట్టి అది చంద్రగ్రహణం. అయితే దీన్ని ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుడు, భక్తుడు మధ్యలో ప్రపంచం ఉంటుంది. భగవంతుడు మధ్యలో ప్రపంచం ఉండి భగవంతునికి మధ్యలో ప్రపంచం వచ్చిందనుకోండి, భగవంతుడు కనిపించడు. ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాం, అంటే నిత్య జీవితంలోనే తిరుగుతూ ఉంటాం. ఇదే గ్రహణ జీవితం అన్నమాట. అంటే భగవంతునికి భక్తునికి మధ్యలో ఈ ప్రపంచం అంటే ప్రాపంచిక విషయాలు ఏవైతే వస్తాయో అది గ్రహణ జీవితాలు. మరి మనై భగవంతుడు, భక్తుడు, ప్రపంచం లాస్ట్ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి మన అనుగ్రహ జీవితాలు అని అర్థం. సో అవి గ్రహణ జీవితాలు, మన అనుగ్రహ జీవితాలు. అట్లాంటి భగవంతుని అనుగ్రహం నిండుగా దండిగా ఉన్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ మనందరం కూడా అసెంబ్లీ అయినాం. అయితే భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు 64 లక్షల జీవరాశులు ఉంటే మానవ జీవితంగా
మనకిచ్చినటువంటి దాంట్లో ఈ మానవ జీవితాన్ని ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి మన అమ్మా నాన్నకు జీవితం ఇచ్చిన మన తాత నానమ్మలను ఈరోజు స్మరించుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే ఇవన్నీ కూడా పితృపక్షాలు. ఈరోజు మహాలయ అమావాస్య. ఈ పితృపక్షాలలో పితృ సంతతిని మనము స్మరించుకుంటాము, గౌరవించుకుంటాము. అదేవిధంగా మనందరం కూడా ఒకసారి మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకు జన్మనిచ్చిన మన తాత నానమ్మ, మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుందాము. ఒక్క నిమిషం అందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని మన మాతా పిత మిగతా పెద్దవాళ్ళందరికీ కూడా ఒక్కసారి నమస్సులు తెలియజేసుకుంటూ ఈ మహాలయ అమావాస్య పూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుందాం. అయితే ఇవన్నీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే కావచ్చు. పోయిన అమావాస్య మహాలయ అమావాస్య. పోయిన అమావాస్య పొలాల అమావాస్య. ఈ పొలాల అమావాస్య రోజునాడు గ్రామాలలో పశువులను అలంకరిస్తారు, వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను అలంకరిస్తారు, నోరు లేని ఆవును పూజిస్తారు, ప్రాణం లేని వస్తువులను పూజిస్తారు. నోరు లేని పశువులను పూజించే సంస్కృతి, ప్రాణం లేని వస్తువులను పూజించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అంటే కృతజ్ఞత తెలియజేస్తారు. ఆ రోజు ఆ 365 రోజులు నాకు పని చేస్తున్నావు, ఈ ఒక్కరోజు నిన్ను దండం పెట్టుకొని దాన్ని డెకరేట్ చేసుకొని ఆ విధంగా చేసేటువంటి సంస్కృతి ఉంది. ఆ కృతజ్ఞత అనేటువంటిది తెలపడం కూడా మన యొక్క జీవన విధానంలో భాగం కావాలి అని. ఆ కృతజ్ఞత తెలపడం కోసం మానవ ఆకారం ఇచ్చిన తల్లిదండ్రులకు ఇస్తే మానవ జన్మకు కారణమూతుడైన భగవంతునికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మానవ జన్మనిచ్చిన భగవంతునికి కూడా కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తూ, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి బతుకమ్మ కేంద్రం ఈరోజు. సో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మన సత్సంగాన్ని ప్రారంభించుకుందాం. సత్సంగం యాక్చువల్గా ఇక్కడ ఉన్నదంతా మంచి సంఘమే, ఇంకా మళ్ళీ సత్సంగం అవసరం లేదు. నేను మొదట్లో బాధ్యత తీసుకొని జిల్లా లెవెల్లో బాధ్యత తీసుకొని ఇలాగే కొనుక్కొని స్వామి గురించి బాగా చెప్పాలి అని చెప్పేసి ఒకరోజు బాగా ప్రిపేర్ అయ్యి ఒక గ్రామానికి వెళ్ళాను సేవ చేయడానికి కోసం. సేవ చేస్తూ ఆ గ్రామంలో అన్నీ సేవ చేస్తున్నాం. ఆ స్కూల్లో ఒక ఆయా ఉంది, ఈమె కూడా స్వామి గురించి నాకు చెప్దామని చెప్పేసి ఆమెను చెప్పి అమ్మ స్వామి ఇలా సత్యసాయి బాబా వారు ఇదని చెప్తూ ఉంటే, సార్ నాకు తెలుసు ఇదన్నా. ఎలా తెలుసమ్మా ఇది అంటే, సార్ మా మన్మడికి స్వామివారి అన్నప్రాసన చేశారు అన్నారు. మా మన్మడికి స్వామివారి అన్నప్రాసన చేశారని. అప్పుడు అర్థమైంది, అరే నువ్వు అందరికీ స్వామి చెప్పడం కాదు, అందరిలో ఉన్న స్వామిని చూసి రారా నువ్వు బాబు, నువ్వు అందరికీ స్వామి గురించి చెప్పడం రాదు అని. అదేవిధంగా ఈరోజు నేను కూడా మీ అందరినీ దర్శించుకోవడానికి, మీ అందరిలో ఉన్న స్వామిని చూడడం కోసమే వచ్చాను తప్ప ఏదో సత్సంగానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి కోసం రాలేదని భావిస్తూ నా యొక్క అనుభవాలంటే అవి మీ యొక్క అనుభవాలే. అంటే మీలాంటి పెద్దలు నా వేలు పట్టుకొని నడిపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అంటే నేను చెబుతున్నానంటే నా అనుభవాలన్నీ కూడా మీ అనుభవాలుగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ 1992 సంవత్సరంలో మా చెల్లెలు ప్రసాదం తీసుకొని వచ్చింది. 6th క్లాస్ వరకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను. 7th క్లాస్కి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 20-25 డేస్ అయిన తర్వాత చెల్లెలు ఒక ప్రసాదం తీసుకొని వచ్చింది. ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత ఏంటమ్మా ఈ ప్రసాదం ఎక్కడిది అని చెప్పేసి అడిగాను. అంటే అక్కడ భజన జరుగుతుంది, ఆ భజన తర్వాత ప్రసాదం పెట్టారు. రైట్, ఫస్ట్ ప్రసాదం కోసం భజనకి వెళ్దాం. ఎప్పుడు? గురువారం. ఇవాళ గురువారం అయిపోయింది కదా, నెక్స్ట్ గురువారం. సో నెక్స్ట్ గురువారం ఓన్లీ ఫర్ ప్రసాదం కోసం నేను భజనకి వెళ్ళాను. ఓన్లీ ఫర్ ప్రసాదం. అక్కడికి వెళ్ళిన తర్వాత భజన, స్వామి ఫోటో చూశాను.
అదో గొప్పగా ఉంది, అంటే వెరైటీగా ఉంది. జనరల్గా వెంకటేశ్వర స్వామిని రాముణ్ణి చూడడం లేదు, బట్ స్వామిని చూసిన ఫోటో బాగుంది. భజనలో కూర్చున్నాను. ఫస్ట్ భజన ఒక 4-5 లైన్లు అయిపోయేసరికి హాయిగా నిద్రపోయాను. హారతి అయిపోయిన తర్వాత లేపారు, భజన అయిపోయింది, ప్రసాదం పెట్టారు. అట్లా కంటిన్యూస్గా నేను స్టార్టింగ్ దాదాపు ఒక 4-5 నెలలు భజన వెళ్తే డైలీ భజనలో నిద్రపోవడమే, వేరే ఏమి, జస్ట్ ఫస్ట్ భజన వినడము, ఆ భజన ఆ వింటూ ఉంటే ఏదో రకమైనటువంటి ఒక సాంత్వన, మనసు హాయి రిఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ డీప్ స్లీప్కి వెళ్ళిపోవడం. అలా జరిగినటువంటి సందర్భంలో భజనతో పాటు ఆదివారం వస్తే ఇంకొక ప్రసాదం ఉంటుంది అని తెలిసింది. ఆదివారం వస్తే బాల వికాస్ క్లాస్ ఉంటుంది, అక్కడ ఒక చాక్లెట్ ఇస్తారు. అరే ఇది బాగుంది కదా, ఆదివారం మనకేం పని ఉండదు కాబట్టి బాల వికాస్ క్లాస్కి వెళ్ళాను. అంటే ప్రసాదం కోసం వెళ్ళిన నన్ను స్వామి తన రాజ ప్రాసాదంలోకి తీసుకున్నాడు. ఎలా 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 జరిగిపోయిందంటే, సాయంకాలం అంతా రాగానే గవర్నమెంట్ హై స్కూల్, హాయిగా స్కూల్కి వెళ్ళడం, రాగానే సాయంత్రం బుక్స్ అక్కడ వేసేయడం, గురువారం భజనకి వెళ్ళడం, తర్వాత ఆదివారం బాల వికాస్, శనివారం అప్పుడప్పుడు ఒకరింట్లో భజన జరుగుతుండేది, శనివారం భజనకి వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు ప్రసాదం అనే భావన పోయింది, భజనకి వెళ్ళాలి, ఇంకా స్వామి దగ్గరికి ఏదో రకంగా మొత్తానికి వెళ్ళాలి అనే భావన పెరిగింది. తర్వాత అందరం ఇట్లే కూర్చున్నాం, బాల వికాస్ పిల్లలందరం కూడా. అప్పుడు 7th క్లాస్, 8th క్లాస్, ఈ 7th క్లాస్ నుంచి ఇదంతా జరిగించేసరికి 8th క్లాస్కి వచ్చేసాం. 8th క్లాస్ మధ్యలోకి వచ్చేసరికి ఒక్క గురువారము ఆదివారం శనివారం కోసం మనం వెయిట్ చేయడం ఎందుకు, ప్రతిరోజు భజన పెట్టుకుందాం అని అందరం కలిసి ఇలా కూర్చున్నాం. అరే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరం భజన పెట్టుకుందాం, మనతో అవుతుందా? భజన్స్ అన్నీ 1 ఇయర్లో మనం భజన్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం, ఎందుకంటే బాల వికాస్కి వెళ్ళినాం కాబట్టి మొత్తం కంజర వచ్చేసింది, భజన్స్ వచ్చేసినాయి, శ్లోకాలు వచ్చేసినాయి. రైట్ భజన పెట్టుకుందాం. రైట్ అందులో ఒకటి, మా ఇంట్లో శుక్రవారం మా అమ్మ ఫాస్టింగ్ ఇల్లంతా నీట్గా కడిగేస్తుంది కాబట్టి నేను మా అమ్మని అడుగుతాను శుక్రవారం. రైట్ వెళ్ళిండు, వాళ్ళ అమ్మని అడిగిండు భజన చేసుకుంటారా, రైట్ ఓకే చేసేసుకోండి, శుక్రవారం ఫిక్స్ అయ్యింది. తర్వాత ఇంకొకటి వెళ్ళాడు, వాళ్ళ మమ్మీని అడిగాడు, సోమవారం శివరాత్రి, రైట్ స్వామి మరి సోమవారం ఫిక్స్ అయిపోయింది. ఇంకొకటి వెళ్ళాడు, మంగళవారం ఫిక్స్ అయిపోయింది, హనుమాన్ వల్ల హనుమాన్ డివర్సన్ అన్నీ అయిపోయింది, ఒక బుధవారం కాలేదు. రైట్ బుధవారం ఎవరెవరు, రైట్ మన ఇంట్లో బుధవారం, ఎవరింట్లో లేకపోతే మన ఇంట్లో బుధవారం, రైట్ బుధవారం. ఇట్లా డైలీ స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు అక్కడ పెట్టేసేయడం, చెట్ల దిక్కు వెళ్ళడం, పూలు తెంపుక రావడం. మా బాల వికాస్ అమ్మాయిలందరూ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్లకు ఈ పూలు ఇవ్వడం, వాళ్ళు మాలలు గుచ్చడం, ఎవరి ఇంట్లో అయితే వాళ్ళ ఇంట్లోకి భజనకి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో పూలదండలు వేయడం, భజన చెప్పేసేయడం. ఏం ప్రసాదం పెట్టేవారు, అటుకులు ఉంటే అటుకులు, శనగలు, ఏం లేకపోతే విభూతి ప్రసాదం. ఇది ఒక రకమైనటువంటి భావనతో జరిగిపోతుంది. ఎలా జరిగిపోయింది తెలియదు. ఇదంతా కారణం కావడానికి అక్కడ మా స్కూల్లో రాజశర్మ సార్ అని ఉండేవాడు, ఆయన స్వామి డివోటి. మేము ఈ బాల వికాస్ శ్లోకాల వ్యూ చేసేసరికి, అరే వీడు అప్పుడప్పుడు ఒక శ్లోకం చదివాడు, అరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నాను, సార్ ఇక్కడ బాల వికాస్, హే సత్యసాయి, అరే నువ్వు బాల వికాస్కి వెళ్తున్నావు రా. మధ్యాహ్నం సార్ స్వామి బర్త్డే, ఆ 4 రోజులు హాఫ్ డే పర్మిషన్, చెట్లకి వెళ్ళి పూలు దాదాపు ఈ హాల్ అంతా పూలు తీసుకొచ్చేవాళ్ళం. తంగల్పిల్ల ఆ ఇంట్లో మొత్తం హాయిగా డెకరేషన్, బంతిపూల డెకరేషన్, స్వామి ఉయ్యాల, ఇక ఆ వైభవం పండుగ ఏమి తెలియదు. స్వామి మనము చిన్న పిల్లలం, 8th, 9th, 10th క్లాస్ పిల్లలం, మా హంగామా స్వామి. ఏమేం పనులు ఉంటాయి సంస్థలో ఏం తెలియదు, కానీ స్వామిని డెకరేట్ చేయాలి. ప్రసాదం కోసం వచ్చి భజనకి వెళ్ళే వాళ్ళం, హాయిగా ఇంట్లోకి రావడం, ఇల్లంతా క్లీన్ చేయడం, తర్వాత క్లీన్ చేసిన తర్వాత స్వామి ఫోటోని డెకరేట్ చేయడం, ముందే వచ్చేసి స్వామి ఫోటోని క్లీన్గా తుడవడం, స్వామికి గంధం పెట్టడం, బొట్టు పెట్టడం, స్వామి చైర్, ఈ చైర్ బాగాలేదు ఇంకో రకమైన చైర్ చేద్దామని చైర్ మీద చీరకు పిన్నులు, దాన్ని డెకరేట్. ఇదే జీవితం, వేరే ఏమీ లేదు. అందరు ఊరి పిల్లలు అనేవారు, అరే వీడో భజన, వీడో రకం అనుకునేవాడు. ఏ రకం ఏమనుకున్నా వీడు వేస్ట్గాడ్ అయిపోతాడు అనుకున్నటువంటి నా బ్యాచ్లో 112 మంది మా క్లాస్మేట్స్, మా తరగతి గదిలో 112 మంది.
వీడు వేస్ట్ బాబు సత్సాయిబాబా ఏదో అనుకుంటూ తిరుగుతాడు అన్నటువంటి ఆ 112 మంది మొన్న 25 సంవత్సరాల తర్వాత రీయూనియన్ జరిగి ఇప్పుడన్నీ జరుగుతున్నాయి కదా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. ఆ 112 మంది చెప్పిన మాట, మహేష్ నీ లైఫే బాగుంది, అసలు నీ లెక్కనే బతకడం అనేది కరెక్టు, మాది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారంటే దట్ క్రెడిట్స్ భగవాన్. మరి ఏంటి నేటి సమాజం ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం సోదరులా. పిల్లల నుంచి ఆలోచిద్దాం. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఎట్లున్నారు? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి స్కూల్లో ర్యాంకులు, టాపర్, సెక్షన్, ఐఐటి, ఇప్పుడే అమెరికా వెళ్ళిపోవాలి, ఇప్పుడే డాలర్ సంపాదించాలి, ఇప్పుడే ప్రెషర్, సెక్షన్, టాప్ మార్క్స్, టాప్లో ఎందుకు లేవు? పేరెంట్స్ ప్రెషర్, టీచర్స్ ప్రెషర్. వాడికి స్కూల్లో ఆటలు లేవు, ఆట ఆడించడానికి గ్రౌండ్ లేవు. ఇంటికి వస్తే ఉమ్మడి ఫ్యామిలీస్ కావు. నాన్న జాబ్కి వేస్తాడు, అమ్మ జాబ్కి వేస్తుంది, పిల్లవాడు ఉంటాడు. వానికి టైంపాస్ కావాలంటే మొబైల్ ఉంటుంది, టీవీ ఉంటుంది. మొబైలు, కంప్యూటర్ గేమ్స్, ఇది జీవితం. తన ఎమోషన్ను పంచుకోవడానికి చూస్తే, అంటే ఒక అమ్మాయి చెప్పిన, తను ఒక క్లాస్లో ఫస్ట్ వస్తే ఆ ఫస్ట్ వచ్చినటువంటి ఆ మెమోంటోని తీసుకొచ్చి అమ్మా నాన్నకు చెప్దామని చెప్పేసి వస్తే అమ్మా నాన్న విని దాన్ని ఎగ్జైట్గా ఫీల్ అయ్యేంత పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, వాళ్ళ యొక్క టార్గెట్స్, వాళ్ళు రావడం లేట్గా రావడం, అప్పుడెప్పుడు ఆ మెమోంటో పట్టుకుని నాకు ఎప్పుడు మమ్మీ వస్తుందో ఇప్పుడు ఆ వాట్సాప్లో పెట్టేసి ఒక ఫోటో వేస్తే కంగ్రాట్స్ బేటా బస్. ఆ రకమైనటువంటి పిల్లల పరిస్థితి ఇప్పటి పరిస్థితి. యూత్ పరిస్థితి, ఒకప్పుడు ఒక జాబు, ఒక ఎంట్రన్స్, ఒక పరిస్థితి, ఒక బిజినెస్. ఇప్పుడు ఒక యూత్ పరిస్థితి ఎంత స్ట్రగుల్గా ఉంది. అసలు ఏ జాబ్ ఉంటుంది, ఏ జాబ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆ జాబ్ను సర్వైవ్ కావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఆ జాబ్ చేసుకుంటూ లైఫ్ పార్ట్నర్ను వెతుక్కోవడం, ఆ లైఫ్ పార్ట్నర్ను వెతుక్కుంటూ ఇద్దరు కలిసి చేస్తేనే జీవితం, లేదంటే ఒక్కరి సాలరీతో మనం బతకలేని పరిస్థితి. ఇద్దరు జాబ్ చేయాలి, ఇద్దరు జాబ్ చేసుకుంటూ అమ్మా నాన్న ఒక దగ్గర, వీళ్ళిద్దరు ఒక దగ్గర, పిల్లలు, యూత్, స్ట్రగులు, ఈఎంఐలు, టార్గెట్, అప్పుడే అపార్ట్మెంట్ కొనాలి, అప్పుడే కారు కొనాలి, అప్పుడే జాబు, ఒక స్ట్రగుల్. అమ్మ బర్త్డే మర్చిపోవాల్సిన పరిస్థితి, నాన్న బర్త్డే పరిస్థితి, అసలు పిల్లల బర్త్డే మర్చిపోయి అసలు ఏమీ గుర్తుండదు. ఎందుకంటే ఆ సర్కిల్లో పడి జాక్. ఇంకా హైదరాబాద్లో అయితే ట్రాఫిక్, ఎక్స్ట్రా బోనస్. సో ఇలాంటి పరిస్థితి ఈ యూత్ పరిస్థితి. సరే, మరి పిల్లలు అంటే చదువుకుంటున్నారు, యూత్ అంటే ఇలా ఉన్నారు. మరి అన్నీ అయిపోయినటువంటి గ్రాండ్ పేరెంట్స్ నిజంగా వీళ్ళన్నా హ్యాపీగా ఉన్నారా అని చూస్తే గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఏముంటుంది, మన్మడు మనమరాలతో ఆడాలని ఉంటుంది. కానీ మన్మడు అమెరికాలో ఉంటారు, మనమరాలు ఇంకో దేశంలో ఉంటుంది. వీడియో కాల్ చేసి హాయిరా బిడ్డ, బేటా, బాయ్, హాయ్, కనీసం మాట్లాడదామంటే వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకు రాదు. వస్తే నెల రోజులు ఇక్కడ ఉంటే వాళ్ళు 2 ట్రిప్పులు వేసేసేసి వెళ్ళిపోతారు. ఒక్కరిని దగ్గరికి ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేము, ఒకరికి మన భావన చెప్పలేము, వానికి చెప్పలేము. చూస్తే అకౌంట్లో డబ్బులు ఉంటాయి, కానీ ఆ భావన లేని పరిస్థితి. ఇది నేటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేటి పరిస్థితిలో ఉన్నటువంటి అన్నిటికీ సర్వ రోగ నివారణ ఏదైతే ఉందో అంటే అది సత్యసాయి సేవా సంస్థలు మాత్రమే ఇవన్నిటి సమస్యలకు సర్వరోగ నివారణ. బాల వికాస్కు పిల్లల్ని పంపించండి. బాల వికాస్కి పిల్లల్ని పంపిస్తే ఏమవుతుంది? వానికి ఫ్రెండ్స్ ఉంటారు, వానితో మాట్లాడే బాల వికాస్ గురువు ఉంటారు. మా దగ్గర ఒక పిల్లాడిని బాల వికాస్ గురువు తన డబ్బులు పెట్టి చదివించి చేస్తే ఆ బాల వికాస్ పిల్లవాడు ఎంతో గొప్పగా అయితే తన పర్సులో ఎప్పటికి వ్యాలెట్లో ఆ బాల వికాస్ తన అందరికంటే ఎక్కువగా ఆ బాల వికాస్ గురువు యొక్క ఫోటో వ్యాలెట్లో పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంటే ఇది కదా జీవితం. ఇది బాల వికాస్. పిల్లలు కలిస్తే అక్కడ మాట్లాడతారు, స్వామి గురించి తెలుసుకుంటారు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు, నలుగురితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది.
తాతయ్య విలువ తెలుస్తుంది, నానమ్మ విలువ తెలుస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు తెలిసేది కాదు. ఈ మధ్య కాలంలో ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయింది. నేను యాక్చువల్గా కొంచెం ఖాళీగా ఉన్నా కదా అని నా కొడుకుని తీసుకొని షాపింగ్కి వెళ్తే వీంది తొందర అయిపోతుంది, లేడీస్ అయితే బాగా లేట్ అయిపోతాయి, పాపది మా ఆవిడ చూసుకుంటే కనీసం వీంది నేను తీసుకొని వెళ్తాను, వాడిని తీసుకొని వెళ్ళాను షాప్. తీసుకొని వెళ్తే వాడు వెళ్ళి అక్కడ చూసేసిన తర్వాత వెంటనే నాన్న పై ఫ్లోర్కి వెళ్దామన్నాడు. ఎందుకు రా అన్నాను. నువ్వు వెళ్దాం పదా అన్నాను. వెళ్ళిన తర్వాత వాడు వెళ్ళి తన డ్రెస్కి ఏదైతే మ్యాచింగ్ ఉందో తాతయ్య డ్రెస్ చూద్దాం, ఆ పైకి వెళ్ళి తాతయ్యకు కరెక్ట్ మ్యాచింగ్ డ్రెస్సును సెలెక్ట్ చేసుకొని వచ్చి తెల్లారి తాతయ్య తీసుకొని పదా వెళ్దామని చెప్పేసి అని తాతయ్యతో కలిసి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇద్దరు మ్యాచింగ్లో ఉండే ఒక డ్రెస్ తీసుకోవడం కోసం చేశారంటే ఆ సంస్కారం ఇచ్చింది ఏది అంటే బాల వికాస్. అంటే తాతయ్య గురించి కూడా ఆలోచించేది. అంటే ఒక దశలో నేనే సరే అంటే తర్వాత లెవెల్ వచ్చేది, కానీ నాకంటే ముందే తను తన తాత గురించి ఆలోచిస్తున్నాడంటే ఇది బాల వికాస్ పెంపకం. అంటే ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేటువంటి వ్యక్తిత్వ నిర్మాణం బాల వికాస్లో జరుగుతుంది. ఇది ఇవన్నీ కూడా సత్యసాయి సేవా సంస్థల్లో స్వామి నేర్పరిచినటువంటి అంశాల్లో భాగమే. అయితే మరి మన జీవన ప్రయాణం ఎలా ఉంటుంది అంటే స్వామి గురించి మనందరికీ తెలియాల్సింది మీకు చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎందుకంటే మీ అందరూ స్వామిని హాయిగా దర్శించుకున్నారు, స్పర్శించుకున్నారు, పాద నమస్కారాలు, ఇంటర్వ్యూలు, ఫొటోసు, అందరికీ చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. స్వామి గురించి మీకు చెప్పడం అంటే ఏదో సామెత ఉంటుంది కదా, సో అలాంటి హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసినట్టే స్వామి గురించి మీకు చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నిజంగా ఏమి స్వామి, నాకు స్వామి కంటే స్వామి దర్శనం కంటే సంస్థ సంబంధించిన సేవనే నాకు చిన్నప్పుడు నేర్పారు. సిరిసిల్ల మీ అందరికీ సుధమ్మ స్టేట్ మహిళా కోఆర్డినేటర్గా చేశారు సుధా పూర్ణచందర్ గారు. సో వారు అక్కడ సిరిసిల్ల ఏరియాలో మా అందరికీ కూడా ఆ భజన మండలి కానీ ఆ భజన మండలి అన్నింటినీ కూడా నిర్వహించడానికి కోసం అక్కడ పూర్ణచంద్ర డాక్టర్ గారు ఉండేవారు, సుధమ్మ ఉండేది. సో వీళ్ళందరూ కూడా మాలాంటి యువత అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేబట్టారు. నేను చేసిన ఫస్ట్ సేవ చెప్పుల సేవ. ఫస్ట్ స్కార్ఫ్ వేసుకొని నాకు ఇప్పుడు వస్తుంటే ఆ చెప్పులు లైన్లో అంటే స్వామి డిసిప్లిన్, ఎక్కడ చెప్పులు ఒక లైన్లో కనిపించాయంటే అది సత్యసాయి సంస్కారము అనేటువంటిది ఆటోమేటిక్గా తెలిసిపోతాం. మనం ఎటన్నా వెళ్తే ఆ చెప్పులు లైన్లో ఉన్నాయంటే ఇది సత్యసాయి సంస్కారము అని. అట్లాంటి సత్యసాయి సంస్కారం మన సంస్థలో ఉంది. అయితే మరి సత్యసాయి సంస్థల్లో స్వామి నిజంగా సత్యసాయి సేవా సంస్థలు ఎందుకోసం ప్రారంభించాడు? తనకి ఏం లాభం? సత్యసాయి సేవా సంస్థను ప్రారంభిస్తే స్వామికి ఏ లాభం? నిజంగా ఏ ఆనందాన్ని పొందాడు స్వామి? ఏసీ రూములో పడుకున్నాడా? మంచి మంచి ఎంజాయ్ చేశాడా స్వామి? ఏం చేశాడు? భక్తులకు దర్శనం ఇవ్వడం కోసం తన శరీరానికి జ్వరం వచ్చినా, తన శరీరానికి తుంటికి ఆపరేషన్ అయినా, నడవలేని పరిస్థితిలో ఉన్న భక్తులను ఆనందపరచడానికి కదా తను తన రూమ్ నుంచి బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇచ్చింది. ఆయన ఏ ఆనందాన్ని పొందాడు? ఆయన ఆనందం ఏంటి? మనం నవ్వు, మనం హ్యాపీగా ఉండడం, మనం సంతోషంగా ఉండడమే కదా భగవంతునికి. అంటే మనం ఆనందంగా ఉంచడం కోసం స్వామి తన పేరునిచ్చి సత్యసాయి సేవా సంస్థ అనేటువంటి ఒక దాన్ని ప్రారంభించారు. మరి ఈ సత్యసాయి సేవా సంస్థలో ఎందుకోసం సత్యసాయి సేవా సంస్థ? సత్యసాయి సేవా సంస్థలో ఎందుకు సత్యసాయి సేవా సంస్థలో ప్రారంభించాల్సి వచ్చింది అంటే, మనం ఇక్కడ డబ్బులన్నీ బాగా సంపాదిస్తాం అనుకుందాం. ఉదాహరణకు ఓ 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు చేశాం. ఈ రూపీస్ను మనము అమెరికాకు తీసుకెళ్ళి ఆ నోట్ను 500 రూపీస్ నోట్ను అమెరికాలో తీసుకెళ్ళి షాప్కో ఇస్తే అది చెల్లుతుందా అండి? చెల్లదు. వేరే దేశానికి వెళ్ళి ఇస్తే చెల్లదు. ఈ మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీని ఏం చేయాలి? వాటిని అక్కడ ఉన్నటువంటి డాలర్స్లోకి మార్చుకోవాలి. అంటే మన రూపాయలను డాలర్స్లోకి మార్చుకుంటేనే అమెరికాలో చెల్లుబాటు అవుతుంది. మరి మనం ఇక్కడ చేస్తున్నటువంటి డబ్బులను ఇహ పరసుఖం అంటే పరసుఖము అంటే మనకు
స్వర్గలోకంలో ఉన్న సుఖమే కావచ్చు, తర్వాతి సుఖమే కావచ్చు, మంచి జీవన విధానమే కావచ్చు రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ డబ్బులతో మంచి కార్యాలు చేస్తే ఆ డబ్బులు, ఆ సమయము, ఆ మంచి కార్యాల రూపంలో ఉన్న పుణ్యంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పుణ్యం అక్కడ స్వర్గంలో చెల్లుతుంది అని అర్థం. అంటే ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అట్నే మంచి కార్యాలు చేయడం కోసం సంస్థ. మరి మంచి కార్యాలు చేయడం కోసం సంస్థ అంటే ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి కదా. మళ్ళీ సత్యసాయి సేవా సంస్థ ఏముంది, బయట రకరకాల సంస్థలు ఉన్నాయి. సత్యసాయి సేవా సంస్థకు బయట సంస్థకు తేడా ఏంటిది? బయట సంస్థ ఏం చేస్తాయంటే స్పాన్సర్డ్ బై జి మహేష్ ఒక 10 ప్యాడ్లు తీసుకెళ్ళి లయన్స్ క్లబ్ ఇలా ఇచ్చేసి లయన్స్ క్లబ్ మహేష్ ఫోటో పెట్టుకొని స్టేటస్ పెట్టుకొని నేనే చేశాను నేనే అని చెప్పుకోవడం కోసం పనిచేస్తాను. సత్యసాయి సేవా సంస్థల్లో 10 లక్షలు ఇస్తారు, 50 లక్షలు ఇస్తారు. సాయిరామ్ ఎవరిచ్చారో తెలియదు, కార్యక్రమాలు జరిగిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చాయో పైసలు తెలియదు, కార్యక్రమాలు జరిగిపోతాయి. ఒకవేళ తెలిసినా సాయిరామ్ మీరే ఇచ్చారట కదా 10 లక్షలు అంటే సాయిరామ్ నేను స్వామి ఇచ్చాడు, నాది స్వామి ఇచ్చాడయ్యా, నాదేం లేదు అని చెప్పి స్వామి పేరు చెప్పే సంస్థ ఏదైనా ఉందంటే అది సత్యసాయి సంస్థ కదా. నేను అనేది లేకుండా స్వామి అనేటువంటిది ఉన్నటువంటిది సత్యసాయి సేవా సంస్థ. నేను తను, నేను అనేది 2 అక్షరాలే, తను అనేది 2 అక్షరాలే. అందులో నువ్వు అక్షరం ఉంది, 2వ అక్షరం, ఇందులో నువ్వు అక్షరం ఉంది. నేను తను, నేను నుండి తను వైపు వెళ్ళేటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి చేసేదే సాధన. నేను ఎక్కడికి వెళ్ళాలి? తన దగ్గరికి వెళ్ళాలి. నేను నుండి తను వరకు ఈ నే అనే అక్షరం పోయి తా అనే అక్షరం రావాలి. అప్పుడు ఏమవుతుంది? అది తను అవుతుంది. అంటే నేనే తను అని నేను తనుగా మారిపోతా. ఈ నే అక్షరం పోగొట్టుకోవడం కోసం మనం చేసే సేవ. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే ఈ నే అక్షరం అనేది ఇంకొక నే అనే అక్షరం యాడ్ చేసి నేనే అనేది పెరిగిపోతుంది. నేనే చేశాను బాల వికాస్ కార్యక్రమం, నేనే చేశాను నారాయణ సేవ, నేనే చేశాను ఈ కార్యక్రమం. ఈ నేనే పేరు చేస్తే మనం ఆ నేనే దగ్గరనే ఉంటాం తప్ప, నేను దగ్గరనే ఉంటాం తప్ప తను దగ్గరికి వెళ్ళలేము. తను దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ నే అనే అక్షరం పోవాలి, తా అనే అక్షరం రావాలి. ఆ తా అనే అక్షరం ఎప్పుడు వస్తుంది అంటే ఆ మనము ఆ కార్యక్రమం చేసి తన్మయత్వం చెందాలి, ఫీల్ కావాలి, ఆ భావనతో వెళ్ళాలి. స్వామి ఈరోజు ఎంత మంచి అవకాశం ఇచ్చావయ్యా అని చెప్తే ఆ ఫీల్ అయితే, ఆ తన్మయత్వం చేస్తే, ఆ భావం మనం ఇంటిలోకి తీసుకెళ్తే ఆ తన్మయత్వం చెందిన తా ఈ నే ప్లేస్లోకి వచ్చి కూర్చుంటే తను అయిపోతాను. నేను నుండి తను, అట్లా నేను తను అని కార్యక్రమాల ద్వారా మనం నేను తనుగా అని మనం రకరకాల సార్లు మార్చుకుంటూ పోతే ఆ నేను తను అయితే మన జీవితం సాఫల్యమైపోతుంది. దీనికోసమే సత్యసాయి సేవా సంస్థ. కానీ ఆ నేను తను చేయకుండా నేనే అనేది మార్చుకునేటువంటి ప్రవృత్తి కలికాలంలో ఉంటుంది. డెఫినెట్లీగా వస్తుంది. మనకు రాకపోయినా పక్కపంటి వాళ్ళు నేర్పిస్తారు. అన్నా నువ్వే చాలా చేసావు, నువ్వే అతను ఏం చేయలేదు, నువ్వే ఇట్లా అనేసరికి మనకి లేని అన్ని ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఆ లేని అన్నీ వచ్చినప్పటికీ ఆ స్వామే చేశాడు అనే భావన పెంచుకుంటేనే మనము తనుగా మారచ్చు, నేను తనుగా మారచ్చు. ఇది సత్యసాయి సేవా సంస్థలో మనం చేసినటువంటి అంశం. ఇక మధ్యలో మళ్ళీ నా స్టోరీకి వెళ్తాం. ఒకరోజు కరీంనగర్ జిల్లా పత్యాత్ర అయ్యింది. కరీంనగర్ జిల్లా పత్యాత్రలో 2007 కరీంనగర్ జిల్లా పత్యాత్ర అయింది. హాయిగా డ్రామా చేశాము. ఆ డ్రామాలో నేను కూడా ఒక పాత్రధారిని. స్వామి కూర్చున్నాడు. అప్పుడే తుంటి ఆపరేషన్ అయిపోయింది. స్వామి లేవలేక వెళ్తున్నాడు. చైర్లోనే వచ్చి డ్రామా అంతా అయిపోయిన తర్వాత ఆ మిడిల్లో స్వామి చైర్ తీసుకొని వస్తే స్వామి చైర్ తీసుకొచ్చుకొని కూర్చొని ఫోటో దిగే అలవాటు. హాయిగా అంత ప్రోగ్రాం అంతా డ్రామా అంతా అయిపోయింది. స్వామి అంత అశాంతం చూశాడు. కార్యక్రమం అంతా చూసి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిపోయాడు. అందరం జీవితకాలం అవకాశం, మళ్ళీ రాని అవకాశం. స్వామి ఇంత చేశావు, ఇన్ని
సాధనలు చేశాము, 108 ప్రదక్షిణాలు, సాయి గాయత్రిలు, 3 నెలలు స్వామి 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 అని చేశాము. బ్రహ్మాండంగా వచ్చింది, కరతాళ ధ్వనులు వచ్చాయి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏవి కాదు కదా. కూర్చున్నాను, స్వామి ప్రే చేస్తున్నాను. స్వామి ఈ కరతాళ ధ్వనులు కాదు, ఇది ఏవి కాదు. నీతో ఫోటో దిగే అవకాశం మళ్ళీ రాదు. ఇదొక్కటే అవకాశం మాకు, ఎంట్రీ పాస్. ఈ ఎంట్రీ పాస్ స్వామితో పట్టుకునే అవకాశం కానీ, స్వామిని ముట్టుకునే అవకాశం కానీ డ్రామా చేస్తేనే, మిగతా దానికి లేదు. ఎందుకంటే అక్కడ చాలా 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 విఐపీలు. ఒక సామాన్య భక్తుడిని రావడానికి ఇదే కదా స్వామి. నీతో అవకాశం మళ్ళీ రాదు. స్వామి ఏమి అని చెప్పేసి అంటున్నాము, స్వామి ప్రే చేస్తున్నాము. స్వామి ఇంటర్వ్యూలో 5 నిమిషాలు వెళ్ళింది, 10 నిమిషాలు అవుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది, హారతి టైం అయింది. ఇక స్వామి వారు హారతి అయిపోతే ఇక అయిపోయినట్టే, దండం పెట్టుకొని మనం కూడా రావాల్సింది. కరెక్ట్ హారతి కంటే 1 మినిట్ ముందు స్వామి వచ్చారు. వచ్చి ఇలా కూర్చొని అక్కడ మేము కూర్చున్నాం. మీకోసం నడిచి వస్తాను అని తన చైర్ తీసుకొచ్చడం కాదు, చైర్లోకి వెళ్ళి ఆ 2 బాయ్స్ పట్టుకొని వస్తూ ఉంటే మా టీం అందరం ఇలా చేతిలో, ఇట్లా రాగానే స్వామి చేతి ఇలా నా చేతిలో, ఇది నాది నల్లటి చెయ్యి, స్వామి తెల్లటి చెయ్యి. ఆ ఫోటో చూస్తే అనిపిస్తుంది. ఆ స్వామి ఇలా చేతిలో చేసుకొని ఆ స్వామి హెయిర్స్ ఇలా తలుగుతూ ఉన్నాయి. అది కదా భావన, అది కదా అదృష్టము. భగవంతుణ్ణి ఆసాన్నం ఇలా పట్టుకొని అసలు ఇక ఒక ఆలింగనమే మిగిలిపోయింది, అంతకంటే మించి లేదు. అట్లా పట్టుకొని ఆ ఫోటో, అది భగవంతుడు కదిలించాడు. దేనికోసం కదిలించాడు? మీకోసం కదిలిస్తా అన్నాడు. అంటే నా ఒక్కడి కోసం కాదు, కరీంనగర్ జిల్లా భక్తులు చేసే సేవలకు మెచ్చి మీకోసం వస్తా అని చెప్పేసి వచ్చి స్వామి ఆ విధంగా రావడం, అది భగవంతుడు భక్తులకు కలిగే విధానం. తన శారీరకంగా ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఆ బాధను బయటకు కనిపించకుండా అదే సంతోషంతో, అదే హ్యాపీతో ఎంతసేపు నిల్చున్నాడంటే, ఇటు నిల్చుంటున్నాడు, ఇటువైపు నిల్చుంటున్నాడు, ఇటు పోజిస్తున్నాడు, మమ్మల్ని అటు కెమెరా తీస్తున్నాడు, అటు దిగు ఇటు దిక్కు తీరుతున్నాడు. ఇలా మేము మొత్తం ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాం అన్నమాట, ఇటు కెమెరాకు. ఆ రకంగా ఫోటో దిగే అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడు, బంగారు భగవంతుడు స్వామి గారు. ఇదంతా కూడా ఎందుకు అంటే స్వామి ప్రేమకు దాసుడు, భావానికి దాసుడు. ఏం చేస్తున్నాము అనేటువంటిది కాదు, ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సోదరులారా. నేను 100 కార్యక్రమాలు చేశాను, 1000 కార్యక్రమాలు చేశాను అనేది కాదు ముఖ్యం. చేసిన కార్యక్రమాన్ని ఏ భావంతో చేశావు, ఏ భావాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భావాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలి, ఆ భావాన్ని నీ గుండెలో భద్రపరచుకోవాలి. ఆ భావమే మన జీవితం. ఆ భగవంతుతో తీసుకెళ్లే భావమే జీవితం. కార్యక్రమాలు ఎన్నైనా ఏది కాదు. సంఖ్య చూసుకుంటే ఇవాళ 100 సంఖ్య నువ్వు చేస్తే రేపు ఇంకో సంఖ్య వాళ్ళు 101 చేస్తారు. సంఖ్య అనేది నీకంటే ఇంకోటి వస్తుంది. 101 చేసి 110 చేస్తారు, 200 చేస్తారు. సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ నువ్వు తీసుకెళ్ళిన భావం, ఆ నువ్వు తీసుకెళ్ళినటువంటి ఇన్స్పిరేషన్, అది భగవంతుని కదిలిస్తుంది. ఆ భావం, భగవంతుడు ఇచ్చిన భావం ఏదైతే ఉందో ఆ భావం ఎవరిస్తారు? మళ్ళీ భగవంతుడే ఇస్తాడు. మళ్ళీ మనకొచ్చే భావం కాదు. నీవు రెడీగా ఉంటే, నీవు ఫీల్ కావడానికి రెడీగా ఉంటే భగవంతుడు ఆ భావం ఇస్తే, ఆ భావాన్ని మనం తీసుకుంటే, ఆ భావాన్ని ఓన్ చేసుకుంటే ఇంకా 10 సంవత్సరాలు సంస్థలో మనం పనిచేసేటువంటి ఉత్సాహం మనకు వస్తుంది. ఆ భావం. ఈ విధంగా సత్యసాయి సేవా సంస్థలు శతవర్ష జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ వేళ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా స్వామి ఎప్పుడు బర్త్డే, ఇంకెప్పుడు రోజు లెక్క పెట్టుకుంటూ స్వామి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ వేళలో స్వామికి ఏమిస్తాం? ఏమిచ్చి స్వామి రుణం తీర్చుకోగలుగుతాం? బయట సమాజం అంతా కకావికలమై ఒక నిర్వేదంతో, ఒక రకమైనటువంటి భావనతో ఉన్నటువంటి సమాజంలో ఏ చింత లేకుండా హాయిగా ప్రశాంతంగా స్వామి ముందు కూర్చొని అన్ని చింతలను ఆయన చెంత వేసి స్వామి ముందు కూర్చొని కష్టాలు లేవా? నిజానికి మనకు కష్టాలు లేవా? ఆరోగ్య ప్రాబ్లమ్స్ లేవా? అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా స్వామి దగ్గరికి వచ్చి కూర్చొని నా వెనుక స్వామి ఉన్నాడులే, జరిగిపోతుంది అనేటువంటి భావన ఏదైతే ఉందో చూడు, అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆశ్వాసన. వేరే వాళ్ళకు లేదు అది ఆశ్వాసన. కష్టాలకు ఎదిరితే
స్వామి ఈజ్ దేర్, స్వామి ఈజ్ దేర్. ఈరోజు కాకుండా రేపు నా వెంట స్వామి ఉంటాడు, నా ఖచ్చితంగా స్వామి చేస్తాడు. ఎందుకు? నా తండ్రి, నా గురువు, నా స్నేహితుడు. మనిషి మోసం చేయొచ్చు కావచ్చు, మనిషి అన్యాయం చేయొచ్చు, కానీ భగవంతుడు మోసం చేయలేడు కదా, భగవంతుడు అన్యాయం చేయలేడు కదా. భగవంతుడు కదా మనకు అండ దండ ఇచ్చేవాడు. ఆయన ఉండగా మనకెందుకు? సమస్యలన్నీ తీరిపోతాయి. ఏ సమస్య అయినా తీరిపోతుంది. అసలు సమస్యలు రావద్దు అనుకోవడం కాదు, ప్రతి సమస్య వస్తుంది, వచ్చిన సమస్య తీరుతుంది. సమస్య వస్తుంది, సమస్య తీరుతుంది. సమస్య రాకుండా స్వామి నాకు ఏ కష్టాలు రాకుండా చూడు స్వామి, నో, కష్టాలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను స్వామి తీర్చగలుగుతాడు. ఇది సత్యసాయి సేవా సంస్థలు. మరి ఇదంతా జిలేబీ మనం తిన్నాం, స్వీట్ మనం తిన్నాం. మరి ఈ తిన్న స్వీట్ను నువ్వు తిని, నేను ఈరోజు మందిరంకి వెళ్ళాను, ఈరోజు స్వీట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి చెప్తే మన అమ్మనే కావచ్చు, నాన్ననే కావచ్చు, భార్యనే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఏమంటారు? స్వీట్ బాగుంది అంటున్నావు, ఎంత బాగుంది అని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓ చిన్న పిల్లవాడే తిన్నవాడు, ఉదాహరణకు వాడు ఆశా చాక్లెట్ చిన్న చాక్లెట్ ఏదైనా తినవాడు, డైరీ మిల్క్ తినండి, ఓహో డైరీ మిల్క్ లెక్క ఉంది కావచ్చు అని చిన్న పిల్లవాడు అనుకుంటాడు. అదే తల్లి అనుకుంటుంది జిలేబీ లెక్క ఉంది కావచ్చు అని అనుకుంటుంది. ఇంకా అంతకంటే స్వీట్ తిన వాళ్ళు అంటే కరెక్ట్ భావం ఏది ఎవరికి తెలియదు. అదే స్వీట్ నువ్వు ఇంటికి తీసుకెళ్తే ఆ స్వీట్ తింటే బా ఇది సూపర్ ఉంది అనేటువంటి భావన, అంటే మన మాటలతోటి తెలియదు, వాళ్లకు ఆ స్వీట్ తినిపిస్తే తెలుస్తుంది. అట్నే సత్యసాయి బాబాను దర్శించి స్పర్శించి ఆ ప్రేమను పొందిన మనము బయట జనాలకు తెలియాలంటే మరి స్వామి లేరు కదా, శరీరంగా లేరు కదా, సశరీరంగా లేరు కదా. మరి ఆ భావన బయట తెలవాలంటే ఏం చేయాలి? నీవే స్వామి కావాలి. ఏం కావాలి? నువ్వే స్వామి కావాలి. నేను స్వామి కావాలంటే ఏంటి? నీ ప్రేమను వారిపై చూపించాలి. స్వామి ఏ ప్రేమనైతే నీ మీద చూపించాలనుకుంటావో నీవు ఆ ప్రేమను ఎదుటి వ్యక్తిపై చూపించగలిగితే అప్పుడు ఆ ప్రేమను స్వామి అతను ఫీల్ అవుతాడు. ఆ ప్రేమ భావాన్ని చూపించాలి. సత్యసాయి సేవా సంస్థలో అన్న రోల్ ఇన్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో రోల్ ఏది ఉండదు. భగవంతుడు భక్తుడు అంతే. భగవంతుడు భక్తుడు, రోల్ అనేటువంటి టెంపరరీ. మా జిల్లా అధ్యక్షుడు చెప్పేవారు, మహేష్ నేను జిల్లా అధ్యక్షుడు అంటే, జిల్లా అధ్యక్షుడు కొద్ది రోజులే ఉంటుంది మహేష్, ఎక్స్ డిపి అనేది ఎక్కువ కాలం ఉంటుంది, డిపి అనేది తక్కువ కాలం ఉంటుంది, ఎక్స్ డిపి ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే కన్వీనర్ కొద్ది రోజులే ఉంటుంది, ఎక్స్ కన్వీనర్ మన జీవితాంతం ఉంటుంది, డిపి కొద్ది రోజులు ఉంటుంది, ఎక్స్ డిపి ఎక్కువ కాలం ఉంటుంది. అంటే డిపిలు, కన్వీనర్లు, కోఆర్డినేటర్లు ఏవి పర్మనెంట్ కాదు, అవన్నీ కూడా టెంపరరీ. కానీ సరే రండి, స్వామివారు నా మాట వింటూ దాన్ని కూడా ఆస్వాదిస్తారు ఆహారాన్ని. థ్యాంక్ యూ. ఎక్కడి దాకా వచ్చాం? ఎస్, పోస్టులు అనేది పర్మనెంట్ కావు, కానీ అనేది ఒక పోస్టులు అని పర్మనెంట్ కాదు కాబట్టి నాకు పోస్టులు అక్కర్లేదు అన్నామంటే అది తప్పే. పోస్ట్ ఉండాలి కానీ నేనే పోస్ట్ అని భావించద్దు. పోస్ట్లో ఉండాలి కానీ పోస్టే నేను కాదు. ఏది ఎలా ట్రస్ట్లో ఉంటారు కదా, ట్రస్టీస్ పర్మనెంట్, ట్రస్టీస్ టెంపరరీ అన్నట్టుగా. సో అందులో పోస్ట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? పోస్ట్ తీసుకుంటే స్వామితో నువ్వు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పోస్ట్ తీసుకుంటే స్వామితో మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది సార్? ఏమి ఎక్కువ ఉంటుంది? ముందు ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది.
ముందెట్లా ఎక్కువ ఉంటుంది, స్వామి కార్యక్రమాలు ఏం చేయాలి స్వామి మా మందిరానికి ఎక్కువ మంది రావాలి, బాల వికాస్ బాగా జరగాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది స్వామి, మంచి అవకాశం ఏంటి స్వామి, మా మందిరంలో ఎక్కువ మంది లేరు, ఒక ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి మంచిగా పంపించండి స్వామి ఇక్కడ ఒకతను మంచి యాక్టివ్ వర్క్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు స్వామి, ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయండి స్వామి, ఇక్కడే ఉండనియండి స్వామి. ఇలా ప్రతిదీ స్వామితో మాట్లాడుకుంటూ కార్యక్రమాల గురించి మాట్లాడతాం. అట్లా స్వామితో ఇంటరాక్షన్ పెరుగుతుంది, స్వామితో భావన పెరుగుతుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత నన్ను విలువలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నువ్వే చేశావు, నేను ఈయన చేశాడు, అది చేశాడని అందరు ఇలా ఇస్తారు. మళ్ళీ అవన్నీ ఏం చేయాలి మనం? స్వామికి చెప్పు, స్వామి పలానా ఆయన ఇట్లా అన్నారు, పలానా అక్కయ్య ఇట్లా అన్నది, పలానా అన్న ఇట్లా అన్నాడు స్వామి, ఇవన్నీ అన్నాడు స్వామి, ఇవన్నీ నాకెందుకు స్వామి, అయినా నీ బాధలకు అప్ప చెప్తున్నాను స్వామి అంటే కార్యక్రమానికి వెళ్తే ముందు స్వామితో మాట్లాడే అవకాశము, కార్యక్రమం తర్వాత స్వామితో మాట్లాడే అవకాశము, కార్యక్రమం జరుగుతున్నప్పుడు 4 చివాట్లు ఎక్కువైతే స్వామి ముందు ఏడ్చే అవకాశము ఒక పదాధికారులకే దొరుకుతుంది ఆ స్వామితో ఉండేటువంటి. ఎందుకు అట్లా ఉండాలి అంటే మనం ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని ఫీల్ అవుతాం, దీన్ని ఇంకా గొప్పగా చెయ్యాలనుకుంటాం. చెయ్యాలన్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందరికీ 2 కళ్ళే ఉంటాయి, కానీ అందరి దృష్టి ఒకే రకంగా ఉండదు. అందరూ అందరికీ గదే సైజు ఉంటుంది, కానీ అందరి రుచులు ఒకే రకంగా ఉంటాయా? అందరికీ సేమ్ ఇష్టం ఉంటుందా? ఉండదు. ఒకరికి బిర్యానీ ఇష్టం ఉంటుంది, ఒకరికి స్వీట్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఒక కర్రీ ఇష్టం ఉంటుంది. మరి 4 మాత్రం సేమ్, బట్ రుచులు వేరు. కన్నులందరికీ సేమ్, కానీ దృష్టి వేరు. భజన కూడా అందరికీ సేమ్, కానీ భావము వేరు. నువ్వు రామానే భజన జరుగుతున్నప్పుడు నీ రాముడు నీకే, ఈల రాముడు వీళ్ళకే. కృష్ణ అనే భజన జరుగుతున్నప్పుడు నీ కృష్ణుడు నీకే, ఇంకోరు కృష్ణుడు ఇంకోరే. నీ స్వామి అని ఫీల్ అయినప్పుడు నువ్వు అనుకున్న స్వామి, నువ్వు చూసిన స్వామి, నీ స్వామి పాదాలు, నీ ఫీల్ నీదే, నీ భావం నీదే, ఇతరుల భావం ఇతరులదే. ఆ భావము భజన ఒకటే, భావము వేరు. కన్నులు ఒకటే, దృష్టి వేరు. నాలుక ఒకటే, రుచులు వేరు. అట్లా వేరు భావాలతో ఉన్నప్పుడు మన మైండ్ కూడా బాధ్యత తీసుకుంటే రకరకాల భావాలకు వెళ్తుంది. నేను బాల వికాస్ గురువును, నేను ఇంకా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పిల్లలు బాల వికాస్కి వచ్చే విధంగా చేయాలి, ఏ విధంగా నా బాల వికాస్ను నేను సస్టైన్ చేసుకోవాలి అనేటువంటి ఆ బాల వికాస్ గురువుకు ఉంటుంది. బాల వికాస్ కోఆర్డినేటర్ ఏం చేయాలి? బాల వికాస్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? అయ్యో స్వామి 4 సెంటర్సే ఉన్నాయి, 4 సెంటర్స్ ఉంటే ఎట్లా స్వామి 100 బర్త్డే అవుతుంది, దీన్ని 9 సెంటర్లకు పెంచుకుంటా అనేటువంటి దాంతో సాయిరామ్ అక్క ప్లీజ్ అక్క రెండక్క ఇంటికి వెళ్ళి కూర్చొని అక్కయ్య మీరు బాగా చెప్తారక్క, స్వామి కోసం ఈ క్లాస్ తీసుకోండి అక్క అని చెప్పి కూర్చొని అక్కయ్యతో మాట్లాడి ఆంటీ మీరు చెప్పండి ఆంటీ బాగా చెప్పండి. ఇదంతా స్వామి పనే, ఇదంతా స్వామి పనే. ఈ పని చేయడం కోసమే కోఆర్డినేటర్. అంటే స్వామి కోసం నీవు స్వామి దూతగా వెళ్ళి పనిచేస్తున్నావు. నేను బాల వికాస్ డిస్ట్రిక్ట్ బాల వికాస్ కోఆర్డినేటర్ బాధ్యత ఇచ్చారండి. ఫస్ట్ నాకు మా జిల్లా అధ్యక్షుడు రంగాచారి గారు ఒక 1 year నుంచి ప్రతిసారి అడుగుతూ ఉన్నాడు. ప్రతిసారి సారా మీరు ఏ పనైనా చెప్పండి కానీ బాధ్యత వద్దు, మీరు ఏ పనైనా చెప్పండి చేస్తా కానీ బాధ్యత వద్దు. ఇలా జరుగుతుంది ఒక 1 year. ఆయన చూశాడు. నేను కరీంనగర్లో ఉంటాను, మా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు. ఆయన డైరెక్ట్ మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అంటే ఒక కోఆర్డినేటర్ యొక్క భావన చూడండి. ఇతన్ని ఈ రోల్లోకి తీసుకురావడం కోసం ఏం చేయాలి? ఒకసారి అడిగాడు, ఛాయ్ తాగిపించుకుంటూ అడిగాడు, ఓ రోజు భోజనానికి పిలిచి అడిగాడు, ఓ రోజు ఇంటరాక్షన్స్ అవుతున్నాయి. ఇక లాస్ట్ లాభం లేదని మా ఊరికి వెళ్ళాడు. అమ్మ నాన్నతో కూర్చున్నాడు. అమ్మ స్వామి పంపిస్తే నేను వచ్చాను, స్వామి బాధ్యత ఇవ్వమంటున్నాడు, మీ వాడు వినడం లేదు, కొంచెం చెప్పండి అమ్మా అని చెప్పారు. మా అమ్మ నాకు ఫోన్ చేసింది ల్యాండ్ ఫోన్నప్పుడు. ఫోన్ చేసి పెద్ద సార్ వచ్చిండు, ఆ సార్ ఏదో చెప్తున్నాడట, నీకు ఏమైంది ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి ఇంటికి వెళ్తే ఆ సార్ అంత పెద్ద ఆయన 70 years ప్లస్ ఆయన అక్కడికి వచ్చి అంటే నీ ఏజ్ ఎంత, నువ్వు వద్దు అంటున్నావట, అది బాగాలేదు ఏదో సార్ చెప్పినప్పుడు తీసుకో అని చెప్పేసానంటే తెల్లవారి వచ్చి సరే ఓకే సార్ మీరు ఎట్లా చెప్తారలా అని చెప్పేసి అంటే డిస్ట్రిక్ట్ బాల వికాస్ కోఆర్డినేటర్గా నాకు ఫస్ట్ ఆర్గనైజేషన్లో బాధ్యత తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ బాల వికాస్ కోఆర్డినేటర్గా తీసుకోవడం.
అంటే అతను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాబట్టి ఎవరిని నేను తీసుకోవాలనే భావన కోసం రకరకాలుగా ప్రయత్నం చేసి రకరకాలుగా స్వామితో మాట్లాడుకొని ఆలోచించి సక్సెస్ చేయడం కోసం చేసే ఏదైతే ఉందో అదే సేవ, అదే స్వామికి సమర్పితం. ఓన్లీ సేవ అంటే 2 చేతులు పంచో లేకపోతే 2 చేసి సేవనే కాదు, ఆ చేసేటువంటి ప్రతి చర్య సేవ కిందనే భావించబడుతుంది, పూజ కిందనే భావించబడుతుంది. ఇది కోఆర్డినేటర్ల యొక్క పని. కోఆర్డినేటర్ల యొక్క పని ఓన్లీ మైక్ ముందుకు వచ్చి మాట్లాడమే కాదు, దీని వెనుక పని చేయడం అనేటువంటిది ఇదంతా కూడా కోఆర్డినేటర్ల యొక్క పని. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటే అంటే ఒక బాల వికాస్ను సస్టైన్ చేయడం కోసం బాల వికాస్ గురువు కానీ బాల వికాస్ మనం కూడా మన సెంటర్లు పెంచుకోవడం కోసం ఇల్లు తిరిగి అక్కయ్యలతోటి ఆంటీలతోటి అంకులతోటి అన్నలతోటి మాట్లాడి ఆ బాల వికాస్ పెంచితే ఈరోజు సోదరులారా మన ఊర్లలోకి వెళ్ళండి, ఎక్కడైనా నీడున్నటువంటి గ్రామం కనిపిస్తుందా? రోడ్లు హాయిగా అయిపోయాయి, మంచి మంచి బిల్డింగ్లు అయిపోయాయి, ఊర్లలోకి కార్లు వచ్చేసాయి, ఐఫోన్లు వచ్చేసాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి ఊర్లు. ఒక్కొక్కసారి చూస్తే ఇక్కడ గ్రామ సేవ ఏం చేస్తామన్నా బ్రహ్మాండంగా ఉంది. ఒకప్పుడు గ్రామ సేవ చేస్తే ఓ రోజు పోయి మా దామోదర్ రెడ్డి అని ఉన్నాడు, ఆ రాత్రి వెళ్ళి ఆ ట్రాక్టర్లు మొరము తీసుకొచ్చి ఆ మొరం పోసి మోరీలకు దిగి ఆ మోరీలను క్లీన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించేసి మెడికల్ క్యాంప్, ఎందుకంటే అప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ లేవు, రోడ్స్ లేవు. ఆ మెడికల్ క్యాంప్ ఒక్క ఇచ్చే మన గోళీ వాళ్ళకి ఇంపార్టెంట్, దాన్ని మనం కట్ చేసి 2 గోళీలు 3 అంటే మనకప్పుడే తక్కువనే గోళీలు వచ్చేటువంటి వాటిని కట్ చేసి ఇచ్చేసి ఇది చేసిన సేవ ఈరోజు గవర్నమెంట్ బీపీ గోళీలు ఫ్రీగా ఇచ్చేస్తుంది, ఊర్లలో షుగర్ గోళీలు ఫ్రీగా ఇచ్చేస్తుంది, ఇల్లుకు సంబంధించిన వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ప్రతి కార్యక్రమానికి సంబంధించింది వస్తుంది. మరి ఏం సేవ చేయాలి? మరి మనం నిజానికి మనం సేవ చేయాల్సినటువంటిది పిల్లలకు బాల వికాస్ సేవనే నిజానికి ఇప్పుడు దేశానికి అవసరమైనటువంటి సేవ, సమాజానికి అవసరమైనటువంటి సేవ. ఎందుకంటే ఒక్కటేసారి ఊర్లలోకి టక ఫోన్ అనేటువంటి ఒక భూతం వచ్చేసింది. స్వామి అంతకుముందు ఓన్లీ టెలివిషన్ అనే, టీవీ అంటే టెలివిషన్ అని స్వామి చెప్పారు. టెలివిషన్ అది విషయాన్ని మొత్తం ఇంజెక్ట్ చేస్తుంది. మన సీరియల్ అందరూ మీరు కూడా చాలామంది అంటే ఊళ్ళో చూస్తారు, మీరు అందరూ చూడలేదు ఎందుకంటే మీకు రీల్స్ ఇవి ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఊళ్ళోకి వెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆ వాడికి వెళ్తే ప్రతి ఊర్లో టీవీ సీరియల్లో చాలా సీరియల్ వాడికి ఫేవరెట్. ఎట్లా అంటే ఒకరోజు నేను స్కూల్లో టీచర్ కాబట్టి ఓ పిల్లవాడు డిస్కషన్ చేస్తున్నారు ఇంటర్వెల్ టైంలో, అదేదో సీరియల్ పేరు వచ్చి కార్తీక దీపం సీరియల్లో ఇది జరిగిపోయింది, అయ్యో ఇట్లా అయిపోయిందని పిల్లలు 6th 7th క్లాస్ పిల్లలు సీరియల్ గురించి డిస్కస్ చేసుకునేంత పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. సరే టీవీ అయిపోయింది, మొబైల్ వచ్చేసింది, మొబైల్లో రీల్స్, యూట్యూబ్, అసలు ఏమీ లేని టక చేసింది. అవే కాదు, ఏదంటే అది డైరెక్ట్ జొమాటో, స్విగ్గీ లాంటి ఇటువంటి ఫ్లిప్కార్ట్ లాంటి ఏదైనా ఆర్డర్ కొట్టగానే వాళ్ళు చూసి ఏదైనా ఆర్డర్ చేసి ఆ ఊరికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఏది మంచో ఏది చెడో చెప్పేటువంటి వ్యక్తులు గ్రామాలలో లేరు సోదరులారా. చదువుకున్నవాడు తన జీవితం బాగు కోసం ఊరు నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు, హైదరాబాద్ వస్తున్నాడు, అమెరికా వెళ్ళిపోతున్నాడు. చదువు రాకుండా ఉన్నవాడు ఊర్లో ఉంటున్నాడు, బిజినెస్ చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ. అందులో రకరకాలైనటువంటి స్వలాభము, స్వార్థము, రాజకీయాలు, ఊరి రాజకీయాలతోటి వ్యవస్థ అంతా ఒక రకమైనటువంటి వ్యవస్థ ఉంది. చిన్నారులకు తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు. ఆ పిల్లలకు మంచి చెడు చెప్పేటువంటి బాధ్యత స్వామివారు 50 సంవత్సరాల క్రితమే బాల వికాస్ అనేటువంటి ఇచ్చి మనల్ని నడిపించమని చెప్పి మనకు బాధ్యత చెప్పారు సోదరులారా. బాల వికాస్కు మనం ఎవరు చేయొచ్చు ఈ పని? అందరం చేయొచ్చు. బాల వికాస్ ఓన్లీ శ్లోకాలు వచ్చిన వాళ్ళే చెప్పాలి, భజనలు వచ్చిన వాళ్ళు చెప్పాలి అని కాదు. నలుగురు కలిసి కూర్చొని స్వామి మంచి విషయాలు చెప్పచ్చు. అయితే సమాజాన్ని మార్చాలంటే పిల్లల్ని మార్చాలి, పిల్లల కంటే ముందు తల్లుల్ని మార్చాలి. ఈరోజు పిల్లలు చాలా స్మార్ట్. చెబితే వినే పిల్లలు కాదు, చేస్తే చేసే పిల్లలు. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు అటు వెళ్ళొద్దు అంటే వెళ్ళే వాళ్ళం కాదు, ఇది చేయొద్దు అంటే చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు
ఫోన్ పక్కన పెట్టు అంటే నువ్వెందుకు ఫోన్ చూస్తున్నావు, టీవీ చూడొద్దు అంటే నువ్వెందుకు టీవీ చూస్తున్నావు, నువ్వు అబద్ధం చెప్పిన కదా నేను అబద్ధం చెప్తే తప్ప అంటే ప్రతి ఒక్కటి యాక్షన్ రియాక్షన్ ప్రతి ఒక్కటి గమనించి చాలా స్మార్ట్ ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే నీవు వద్దు అని చెప్తే వినడు, నువ్వు ఫోన్ పక్కన పెడితే వాడు కూడా ఫోన్ పక్కన పెడతాడు, నీవు టీవీ చూడకపోతే వాడు కూడా టీవీ చూడడు, నువ్వు ఏం చేస్తే వాడు అది చేస్తాడు, నువ్వు గుడికి వెళ్ళి స్వామి భజనకు వస్తున్నావు వాడు కూడా భజనకు వస్తాడు, మంచి విషయాన్ని నేర్చుకుంటాడు. నువ్వే భజనకు రాకపోయి నీవు టీవీ ముంగడ కూర్చుంటే వాడు టీవీ ముంగడ కూర్చుంటాడు. తప్పు వాందా రాదు. ఒక ఊర్లో 5వ తరగతి పిల్లవాడు వాళ్ళ బాబాయ్ పెళ్ళి అని చెప్పేసి మంచి బ్రహ్మాండంగా ఈరోజు ఊళ్ళల్లో జరిగేటువంటి మంచి తాగడం అనేది ఒక బాగా హ్యాబిట్ ఉంది కదా, హాయిగా పిల్లవాడు 5వ తరగతి పిల్లవాడు వాళ్ళ క్లాస్మేట్స్ అందరిని పిలుచుకొని మంచి బీర్లు తాగించి ఎంజాయ్ చేశాడు. 4 రోజులు స్కూల్కి రాలేదు. తర్వాత 5వ రోజు స్కూల్కి వస్తే ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా, అబ్బాయిలే కదా సార్ తప్పేముంది తాగొచ్చు కదా, అబ్బాయిలే కదా తప్పేముంది తాగొచ్చు కదా సార్ అని మాట్లాడింది తల్లి. అంటే ఎట్లాంటి ఆలోచన విధానంతో గ్రామాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. మనం ఏదో వెళ్ళి 4 కార్యక్రమాలు చేయడం కాదు, అవేర్నెస్ని కల్పించడం, తల్లులకు అవేర్నెస్ కల్పించడం, దాని ద్వారా ఏం నష్టం కలిగిస్తుందో కలిగించేటువంటి సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బాల వికాస్ అనేటువంటి ఒక విభాగము చాలా 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 అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్ విభాగంగా మనం భావించి గ్రామాల్లోకి కానీ అపార్ట్మెంట్లో కానీ పిల్లలకు బాల వికాస్ను మంచి విషయాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా చేస్తున్నారు. కానీ దాని మీద కొంచెం ఆలోచనలు కొంచెం ఎక్కువగా పెంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా బాల వికాస్ స్టూడెంట్ని సోదరులు, నేను బాల వికాస్ విద్యార్థిగానే వచ్చిన వాళ్ళని, నాతో పాటు చాలామంది బాల వికాస్ విద్యార్థులుగా వచ్చి ఈరోజు గొప్ప మంచి మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి పిల్లలకు ఇంతకుముందే నివేదిక వస్తూ చెప్తుంది, ఏదో గ్రామంలో చిన్న పిల్లవాడికి వెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తూ అరే ఈ సాయి గాయత్రి నువ్వు చెయ్యి, నువ్వు ఈరోజు ఈ సాయి గాయత్రి నువ్వు మధ్యాహ్నం వరకు ఈ గాయత్రిని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్తే వాడు వెళ్ళి ఆ సాయి గాయత్రిని 10 సార్లు 20 సార్లు ప్రాక్టీస్ చేసి వీళ్ళు మళ్ళీ గ్రామ కార్యక్రమం చేసుకొని బ్యాక్ వచ్చేసరికి వాడు దాన్ని బైహెడ్ చేసి అప్పచెప్పాడు. అప్పచెప్తే వానికి చిన్న గిఫ్ట్ ఇచ్చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాడు నువ్వు డైలీ చెయ్యి అని చెప్తే ఆ డైలీ చేసినటువంటి భావము ఎక్కడికి వెళ్ళిందంటే అతన్ని స్వామి కాలేజీలో సీట్ ఇచ్చే విధంగా చేసింది. స్వామి కాలేజీలో సీట్ ఇవ్వడమే కాదు, అతనికి డాక్టర్ కావాలని చిన్నప్పటి కోరిక ఉండేనట. స్వామి అరే మన దగ్గర మెడిసిన్ లేదు, ఎంబీబీఎస్ లేదు, నువ్వు చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్నావు కదా, ఎంబీబీఎస్ చేస్తా నేనే చేపిస్తా అని స్వామి డబ్బులు ఇచ్చి మరీ వాడిని ఎంబీబీఎస్ చేసి ఆ అబ్బాయిని ఎంబీబీఎస్ చేసినటువంటిది. దాని అంతటికి మూల కారణం ఏంటి, ఆ గ్రామంలో ఎప్పుడో వెళ్ళి ఒక సేవాదళి సాయి గాయత్రి నేర్పించిన పవర్ అతన్ని ఒక డాక్టర్ను తయారు చేసింది. అది మనం చేసే సేవ సోదరులారా. అట్టి ఏదో సేవ చేసేసి వచ్చాం ఇంతకుముందు అన్నారు ఇంటింటా సాయి, ప్రతి ఇంటా సాయి, స్వామి ఫోటోలు పంపిస్తున్నాం. ఏందండి ఈ ఫోటోలు పంపించడం? ఒక తల్లి చాలా సంవత్సరాల నుంచి స్వామి ఫోటో కోసం వెయిట్ చేస్తుందట. ఆ ఫోటో ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఊర్లలో ఎవరిని అడగాలనో తెలియదు, కానీ స్వామి ఫోటో దేవుడు ఈ ఫోటో కావాలనుకుంటుందట. అనుకోకుండా మన ఊర్లో ఈ ఇంటింటా సాయి ప్రోగ్రాం చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫోటో ఇచ్చేసరికి ఆ తల్లి ఒక్క నిమిషం ఆగండి, అయ్యో దేవుని ఫోటో అట్టిగా తీసుకోవద్దు అని చెప్పేసి పొలం పనులకు వచ్చిన తల్లి ఒక 10 నిమిషాలు మనల్ని వాకిట్లో ఉంచి టకటక తలస్నానం చేసి పక్కన షాప్కి వెళ్ళి కొబ్బరికాయ తీసుకుని వచ్చి మంగళహారతులు వెలిగించి స్వామికి ముందు ఆ కొబ్బరికాయ కొట్టి మంగళహారతితో స్వామి ఫోటోని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నది అంటే ఎంతటి భావము వాళ్ళలో ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం సోదరులారా. ఏదో వట్టిగా ఫోటో ఇవ్వడం కాదు, అంటే అట్లాంటి నలుగురు కోసం స్వామి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇట్లా ప్రతి ఒక్కటి సేవని, నారాయణ సేవ చేసిన సేవని అంటే స్వామి అందుకే చేశాడు. అరే నాలుగు ఒకటే రుచులు వేరు కదా, నీకు కూడా బాల వికాసం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కొందరికి నారాయణ సేవ ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్ నారాయణ సేవ చేయి, కానీ నారాయణ సేవ చేస్తున్నప్పుడు నీ భావం అదే విధంగా ఉంది. ఈ మధ్య కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మన దగ్గర కూడా ఈ వాట్సాప్ వచ్చి స్టేటస్లు వచ్చి రిపోర్ట్లు వచ్చి నా ఫోటో రాలేదు సాయిరామ్, నేను ముందట నిల్చోలేదు సాయిరామ్, నాది పేరు కనిపించలేదు సాయిరామ్, నేను ముందట లేని సాయిరామ్, ఆయన ఫోటోని ఎక్కువ పెడుతున్నారు సాయిరామ్. ఈ ఫోటోలు రిపోర్ట్లు సంఖ్యలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి సోదరులారా. దయచేసి ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక్కోసారి ఒక ప్రైజ్ ఇస్తున్నాము, ఆ పిల్లవాడిని కన్నుల్లోకి చూసి ఇవ్వట్లేదు. అమృత కలశం ఇస్తున్నాము,
సరే అటు చూడమ్మా, అటు చూడు. మనం ఎందుకోసం చేస్తున్నాం ఆ సేవ? ఎందుకోసం చేస్తున్నాము? ఇది నేను స్వామికి ఇస్తున్నాను అనే భావం చేస్తూ, ఆ తల్లి కన్నుల్లోకి చూస్తూ, ఆ కన్నుల్లో స్వామి నువ్వు ఉన్నావయ్యా అనే భావనతో ఆ తల్లికి ఇస్తే, ఆ తల్లి చూసే కన్నుల నుంచి స్వామిని చూసి నువ్వు ఫీల్ కావాలి. అది స్వామి చేసే భావన. అంతేగాని స్వామి నువ్వు ఫోటో ఇచ్చి ఫోటో ఫోటో ఫోటో, ఈ ఫోటో కల్చర్ అనేది బాగా వచ్చేసింది సోదరులారా. అంటే అందరం తప్పు కాదు. అంటే ఈ సమాజంలో అయిపోయి మాయలో పడిపోతున్నాం. ఇదంతా కలియుగం, ప్రతిదీ మాయనే. మాయ కప్పేస్తూ ఉంటుంది. మాయ కప్పేసిన ప్రతిసారి మళ్ళీ ఒకసారి ఉఫ్ అనుకోవాలి. ఆ ఉఫ్ అని అనుకోవడమే సాధన. ఆ ఉఫ్ అనేసరికి మళ్ళీ ఒకసారి ఆ వేడి కలిగిస్తుంది. సో ఇది మనం చేయాల్సినటువంటి ప్రతిదీ, ప్రతి క్షణం నువ్వు చేసే సేవ స్వామితో కనెక్ట్ కావాలి, స్వామితో భావనగా ఫీల్ కావాలి, స్వామితో మాట్లాడాలి. స్వామి అన్నాడు, అరే నువ్వు ఏం చేయకరా, మార్నింగ్ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పు. ఎట్లాంటి స్వామి? నిజంగా స్వామి ఎంత మంచి దేవుడయ్యా. ఎప్పుడైనా స్వామి ఇన్నిసార్లు మనందరం పుట్టపర్తికి వెళ్ళాం కదా, ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే రాగానే కూర్చోబెట్టి చటాపటాపటా ఇప్పుడు తిట్టినటువంటి సందర్భం ఎప్పుడైనా చూసామా స్వామి? ఎప్పుడైనా తిట్టాడా? ఒక స్వామి స్టూడెంట్ తను స్వామి అంటే సినిమా చూడొద్దు అని చెప్పేసి అంటే, సరే ఏదో హాలిడేస్కి వచ్చారు కదా అని సినిమాకి వెళ్తే, ఎప్పుడు ఫోటో మనందరికి తెలిసినటువంటిది, ఫోటో జేబులో పెట్టుకొని ఎప్పుడు ఉండిపోతుంది స్వామిది. అట్నే వెళ్ళిపోయాడు. అరే ఫ్రెండ్స్ పద 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 అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత, సినిమా సగం చూసిన తర్వాత అనుకోకుండా ఇంటర్వ్యూ టైంకి వెళ్ళి అరే స్వామి ఫోటో ఉందిరా అని చెప్పేసి ఇట్లా స్వామి ఫేస్ ఉన్నటువంటి తీసి ఇడిదికి పెట్టేసుకొని సగం సినిమా చూస్తారనమాట. మిగతా చూసిన తర్వాత స్వామి వచ్చిన తర్వాత హాలిడేస్ నుంచి బ్యాక్ వచ్చిన క్లాసులో వచ్చినాక ఇలా దర్శనమిస్తూ, అరే నాకు సగమే సినిమా చూపించావు ఏంద్రా, ఇంకా మిగతా సినిమా చూపించలేదు ఏంద్రా. ఎక్కడ స్వామి ఆ భావన? అంటే సగం సినిమా చూపించలేదు అనే భావనతోటి వాడు మళ్ళొకసారి సినిమాకి వెళ్తాడా? అక్కడ ఎక్కడా తిట్టలేదు, కానీ ఆ చిరు ఏదైతే చెప్పిన విధానం ఏదైతే ఉందో, నాకు సగం సినిమాను చూపించావు మిగతా సినిమా చూస్తుంటే భూ స్వామి నాతో ఉన్నాడు అనే భావన ఇంకోసారి సినిమాకి వెళ్తాడు. అయ్యా అద్దు స్వామి, నాకు సినిమాలు వద్దు, ఏదద్దు. అది కదా స్వామి. ఒక డివోటీ స్మోకింగ్ను అసలు మర్చిపోలేకపోతూ ఉంటే, దాని హ్యాబిట్ను చేసుకోలేకపోతుంటే, దర్శనానికి వచ్చి కులవంతాల్లో ఉండి మధ్యలో ఇంకా స్వామి ఇంకా వస్తలేడు కదా అని మధ్యలోకి వచ్చి మళ్ళీ ఒక సిగరెట్ తాగి మళ్ళీ వెళ్ళి పొరపాటున ఆ సిగరెట్ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాతో సహా లోపలికి వెళ్తే, స్వామి ఇంటర్వ్యూ అతన్ని పిలిస్తే స్వామి పాదాలు వాడిని ఇక్కడనే కూర్చోబెట్టుకొని ఆ తొడ మీద స్వామి పాదాలతో ఇట్లా వేస్తూ ఉంటే, ఆ స్వామి పాదాలకు ఆ సిగరెట్ తాకుతూ డబ్బా తాకుతూ ఉంటే, అయ్యో స్వామి సిగరెట్ స్వామిది అని చెప్పేసి అని 10-15 ఏళ్ళ నుంచే ఆ సిగరెట్ను మర్చిపోలేని వ్యక్తి ఆ ఒక్క స్వామి చేసిన చర్య వల్ల దాన్ని తీసి పెట్టని అక్కడ పడేసి నా జీవితంలో వద్దు అని అన్నాడంటే, అది కదా స్వామి. స్వామి నాకు మందు అలవాటు ఉంది అనేటువంటి ఒక గొప్ప డివోటీ ప్రతిసారి 100 సార్లు వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, 10-20 సార్లు ఇంటర్వ్యూలు అయిపోయింది, కానీ ఆ మందు అనే అలవాటుకు తను కాకపోతే స్వామి పిలిచి, స్వామి నాతో కావట్లేదు స్వామి, నేను తట్టుకోలేకపోతున్నాను, పోగానే ఇక్కడ పుట్టపర్తి నుంచి ఇట్లా బయటకు వెళ్ళగానే నాకు కమిట్ అయిపోతున్నాను స్వామి, నేను ఆగలేకపోతున్నానంటే, సరే ఓకే అని చెప్పి స్వామి ఒక 5 కాయిన్స్ సృష్టించి, ఓకే తాగు, కానీ ఒక కండిషన్, గ్లాసులో ఈ 5 కాయిన్లు పెట్టుకో, 5 కాయిన్ల మందు పోసుకొని తాగు, తర్వాత తెల్లవారి ఒక కాయిన్ తీసేయి, అంతే తాగు, తర్వాత ఒక కాయిన్ తీసేయి, అంతే తాగు, అంతే తాగు అని చెప్పి చెప్తున్నప్పుడు బ్రహ్మార్పణం చేసి తాగు అని చెప్పి 5 రోజుల తర్వాత 5వ రోజు తాగే ఆ చిన్నది అతను తాగలేక కక్కేసి ఒక రకమైనటువంటి భావన, దీన్ని ముట్టద్దు అనేటువంటి ఒక ఏహ్య భావం అతనికి వచ్చేసి తీసి బాటిళ్ళన్నీ ఇంట్లో ఉన్న బాటిళ్ళన్నీ బయటపడేసినటువంటి స్థితి భగవంతుడు కదా ఇచ్చింది. ఇది కదా భగవంతుడు స్వామి ఎన్ని నేర్పించాడు అసలు. ఎక్కడ ఎవరిని తిట్టకుండా, ఎవరిని రాకుండా ప్రేమతో తప్పు చేసిన ఏం లేదు బంగారు, స్వామి నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి స్వామి, యంగ్ ఏజ్లో ఉన్నాం కదా స్వామి అంటే పర్లేదురా, అది ఏజ్ ప్రభావమే, ఆలోచన రాని
కానీ ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకుపోకు. ఆలోచన వస్తే కావచ్చు, ఆలోచనలు వచ్చి అటే పంపించేసాయి. ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకురాకుండా ఉండు. ఆచరణలోకి రాకుండా స్వామి ఉన్నాడు అనే భావన కలిగించుకుంటూ అది సరిపోతుందిరా అని చెప్పేటువంటి తల్లి ప్రేమ ఉన్నటువంటి ఒక స్నేహితుడే కావచ్చు, గురువే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, ఇంకెవరు ఉంటారు? స్వామి కదా. ఇన్ని రోజులుగా స్వామి అసలు ఏది చేయలేదు. స్వామి ఒకరోజు మేలో అసలు ఎండ మండుతున్నటువంటి మధ్యాహ్నం వేళ ఒక గ్రామం నుంచి వెళ్ళి పుట్టపర్తికి వస్తూ ఒక గ్రామంలో ఆగుతూ ఉంటే ఆ వెంబడి అంతా గ్రామస్తులు నిల్చుంటే ఒక నిజ భక్తుడు ఎవరో స్వామి కోసం వెయిట్ చేశాడో ఏమో, ఆ కారు ఆగింది. కారులో దిగినటువంటి స్వామి చెప్పులు లేకుండా ఆ డాంబర్ రోడ్డు పైన 30-40 డిగ్రీస్ ఎండలో నిల్చొని నవ్వుతూ వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వారు స్వామి చెప్పులు వేసుకోలేదు, స్వామి చెప్పులు వేసుకోలేదంటే ఇలా అంటూ ఆ నవ్వుతూ వాళ్ళందరికీ ఆనందాన్ని పంచి సాయంత్రం వెళ్ళేసరికి ఆ కాళ్ళకన్నీ బొబ్బట్లు వచ్చేసి మొత్తం ఇట్లా కాలిపోయి ఉంటే ఇది స్వామి. ఆయన ఏ సంతోషం పొందాడు అసలు స్వామి? ఏసీ రూమ్లో పడుకున్నాడా? వీకెండ్స్ 4 రోజులు పడుకొని ఆదివారం హాయిగా ప్రశాంతంగా పడుకుంటాను, మెల్లగా 10 గంటలకు లేస్తాను అనే భావన కదా. ఎక్కడ పడుకున్నాడు ఆయన? ఏం తిన్నాడు ఆయన? ఏ బిర్యానీలు తిన్నాడు ఆయన? ఏం చేశాడు స్వామి? నీకోసం, మన కోసం అన్నిటినీ ఇచ్చాడు. అరే ఇలా ఉండండిరా, ఇలా చేయండిరా అని చెప్పేసి 86 సంవత్సరాలు తన జీవితాన్ని ఒక సందేశంగా మనకిచ్చాడు కదా. అవన్నీ మనకే తెలుసు కదా. మనకు తెలిసిన దాన్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే కదా. ఎవరో కన్వీనర్ నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నా మీద కోపానికి వచ్చాడు, ఈ అక్కయ్య నన్ను కోపానికి వచ్చింది, నాకు సమితిలో నాకేం పని, నా ఇంట్లో స్వామి లేడా, బ్రహ్మాండంగా ఉన్నాడు, నేనే పుట్టపర్తికి వెళ్తాను, నేను స్వామితో డైరెక్ట్, నాకు ఇదేమీ లేదు కదా. ఇదేది కాదండి. సంస్థ మనది. స్వామి సంస్థ రూపంలో మనకున్నాడు. సంస్థ పెరుగుతుంది అంటే, సంస్థ ఆనందపడుతుందంటే స్వామి ఆనందపడతాడు. సంస్థను ఆనందపరచాలంటే మనం స్వామి సేవల్లో పాల్గొనాలి. స్వామి సేవల్లో పాల్గొంటేనే సంస్థ ఆనందపడుతుంది. సంస్థ ఆనందపడితేనే మనం ఆనందపడతాం. ఉదాహరణకు ఒక ట్రైన్ వస్తుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళాము, పుట్టపర్తికి వెళ్దాం అనుకుందాం. పుట్టపర్తికి వెళ్తే ఫస్ట్ సౌండ్ వినిపిస్తుంది, ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. ఫస్ట్ వినిపించిన తర్వాత కాసేపటికి ట్రైన్ కనిపిస్తుంది. వినిపించడం మొదలు, తర్వాత కనిపించిన తర్వాత ట్రైన్లో ఎక్కుతాం, ట్రైన్తో ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా భగవంతుని భజన ఫస్ట్ వింటాం. ఆ విన్న తర్వాత మనం వింటాం, అంటాం, తర్వాత స్టేజ్ భగవంతుతో ఉంటాం. ఈ వింటాం దగ్గరనే ఉంటే మనం భగవంతుడికి దూరంగా ఉన్నట్టు. ఎందుకంటే సౌండ్ వింటున్నాం కదా, దూరమే భగవంతునితో. అంటామంటే ఇంకో కొంచెం దగ్గర, అంటే భగవంతుని మాట అంటున్నాము, భగవంతుని పని చేస్తున్నాము, భగవంతుని స్మరణలో ఉన్నాము అంటే కొంచెం దగ్గర. భగవంతుతో ఉంటాం. పొద్దున్న లేస్తే, సాయంత్రం లేస్తే సాయిరామ్ ఇయ్యాలి, ఎవరింట్లో భజన, ఈ భజనకు మనం వెళ్తున్నాం, డైలీ భజనకి వెళ్తున్నాం, నగర సంగీతకి వెళ్తున్నాం, బాల వికాస్ క్లాస్ చూస్తున్నాం. ఒక నిత్య సాధనగా మనకు ఉందంటే భగవంతునితో మనం ఉంటున్నాం అన్నమాట. సో భగవంతుని సౌండ్, ట్రైన్ సౌండ్ కదా, దూరంగా వింటున్నామా, భగవంతునితో ఉంటున్నామా, భజన వింటున్నామా, స్వామితో ఉంటున్నామా అనేటువంటిది వినడం నుంచి ఉండడం వరకే జీవన ప్రయాణం. సో భగవంతుడితో ఉండడం అంటే భగవంతుడితో రోజు నాకు యాక్చువల్గా స్వామి దర్శనం ఇస్తున్నాను అని ఎన్నోసార్లు అక్కడ స్వామి దర్శనం వస్తుందంటే కూడా సౌత్ ఇండియా క్యాంటీన్లో స్వామి సేవలు చేసుకుంటూ, స్వామి ఎక్కడున్నా నువ్వే ఇక్కడ ఉన్నావు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని స్వామి దర్శనాన్ని ఎన్నోసార్లు మిస్ చేసుకున్నాం. అసలు స్వామి పాద నమస్కారం ఇస్తుందంటే కూడా సరే ఇక్కడ వర్క్ ఉంది స్వామి రైట్ అని. అంటే స్వామి సేవ ఒక పుష్పంగా నాకు, అంటే పెద్ద వాళ్ళతో సత్సంగత్వంలో ఉండడంతో ఒక పెద్దతను ఏం చెప్పాడంటే, అయ్యో స్వామి విభూతి అసలు నాకు ఇవ్వలేదు, ఎప్పుడు స్వామి విభూతి తీసుకోలేదన్న జనరల్ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా, మహేష్ ఇంట్లో విభూతి ఉందా? డే ప్యాకెట్ ఉంది సార్.
స్వామి ఇచ్చిన విభూతినే స్వామి విభూతి అనుకుంటున్నావు కదా, అది కూడా స్వామి విభూతిగానే, అది కూడా స్వామి విభూతే అని భావించు. అది కూడా స్వామి విభూతే, భావించదు కాదు, అదే స్వామి విభూతే అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఇది స్వామి విభూతేనా? అప్పటిదాకా ఇలా పెట్టుకున్నామని స్వామి ఇచ్చిన విభూతిని ఎట్లా పెట్టుకుంటాం? భావన చేంజ్ అయిపోయింది కదా. స్వామి బట్టలు పెడుతున్నాడు, స్వామి బట్టలు పెట్టాడు, నాకు బట్టలు పెట్టాడు. నువ్వు కొనుక్కున్న బట్టలు ఎవరు పెట్టారు? స్వామి కదా పెట్టింది. నువ్వు కట్టుకున్న ఇల్లు ఎవరు ఇచ్చారు? స్వామి కదా ఇచ్చింది. మరి స్వామి ఇచ్చినప్పుడు ఇంకా కులవంశాలు స్వామి దగ్గర ఫ్లవర్ పెడితేనే, స్వామితో ఫోటో దిగితేనే, ఇంకా స్వామితో అది ప్రథమ స్థాయిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇంకా స్వామి ఫ్లవర్ ఆఫరు, స్వామి హారత ఆఫరు, ఇదంతా కూడా ఇంకా దాన్ని కోరుకుంటున్నాం అంటే ఏమనుకోవద్దు సోదరులారా, ఇంకా మనం ప్రథమ స్థాయిలో ఉన్నట్టే. కొత్త వారికి అవకాశం. నేను సమితి కన్వీనర్గా చంద్రశేఖర్ శ్రీరామనవమి ఉత్సవాలలో ఆ స్వామి దగ్గరికి అన్ని ముత్యాలు తలంబరాలు పట్టుకునే క్రమంలో, అన్న మీరు రండి స్వామి దగ్గరికి ముత్యాలు తలంబరాలు తీసుకెళ్ళాలంటే, సైరం మా సమితిలో ఇంకా చాలామంది యాక్టివ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపిస్తా అని చెప్పేసి సమితిలో నుంచి పంపించారు. అంటే ఆ భావన ఉండాలి. నేనే స్వామి దగ్గరికి ఫ్లవర్ పట్టుకెళ్ళాలి, నేనే స్వామి దగ్గరికి అన్ని తీసుకెళ్ళాలి, నేనే హారతి ఇవ్వాలి, నేనే చేయాలి. ఈ నేనే అనేది దయచేసి మనం చాలా వరకు తగ్గించాలి. ఈ ఒక్కసారి స్వామికి ఆరాధించామా, రైట్, స్వామికి ఒక్కసారి ఫ్లవర్ పెట్టామా, ఇంట్లో పెట్టిన ఫ్లవర్ స్వామికి పోవట్లేదు స్వామి అంటే పుట్టపర్తిలో కులవంత వాళ్ళు స్వామి ఫోటో దిగితే ఆ ఫోటో కోసం అక్కడ వీడియో కోసం పెడితేనే పెట్టినట్ట, ఇంట్లో స్వామి ఫోటోకు ఫ్లవర్ పెడితే పెట్టినట్టు కాదా? మన ఇంట్లో ఫ్లవర్ పెట్టినా పులివంతాల్లో స్వామి దగ్గర ఫ్లవర్ పెట్టినతో సమానమే సోదరులారా. అక్కడ పెట్టినంత మాత్రాన ఎక్కువ ఫలం ఏదో వచ్చిందని ఇక్కడ పెట్టినంత మాత్రాన తక్కువ ఫలం వచ్చినటువంటిది కాదు. ఇక్కడ స్వామితో నీ ఇంట్లో ఉన్నటువంటి స్వామితో నువ్వు మాట్లాడుకుంటే అక్కడ ఉన్న స్వామితో మాట్లాడుకున్నది రెండు ఒకటే. నీవు కొత్త బట్టలు కొన్ని స్వామి దగ్గర తీసుకెళ్ళి పెట్టి, స్వామి ఇది నువ్వు ఇచ్చిన ప్రసాదం అని చెప్పేసి ఆ కొత్త బట్టలు నువ్వు వేసుకుంటే అది స్వామి ఇచ్చిన బట్టలే, స్వామి నాకు బట్టలు ఇవ్వలేదు అనే భావన అవసరం లేదు. ఇదంతా కూడా ఈ భావనను రోజు రోజుకు పెంచుకుంటే ఇది స్వామితో జీవనం, స్వామితో సహజీవనం. ఇంకొకటి చాలామంది జరిగిపోయిన తర్వాత మరి సంస్థలో వచ్చే వాళ్ళకి మనం ఏం చేయాలి? కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా 3 అంశాలు తప్పనిసరిగా పాటించాలి. మనందరూ చనిపోయిన తర్వాత రిప్ అని పెడతాం అందరికి, రిప్ రెస్ట్ ఇన్ పీస్ అని. ఆ రిప్ అనేటువంటిది చనిపోక ముందు మనం చేయాల్సినటువంటి ఏంటి? RIP, రిప్ అంటే రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సంస్థలోకి వచ్చే ప్రతి వారిని మనం రెస్పెక్ట్గా చూడాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అతని హోదా కావచ్చు, అతని ఏజ్ కావచ్చు, అతని చిన్నవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే స్వామి స్వయంగా విశ్వ విజేత అయినటువంటి భగవంతుడు చిన్న పిల్లవాడిని కూడా వాని దగ్గర తీసుకొని వాని ప్రేమ చేసి వాని లాలించింది కదా. మనం ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సంస్థలో ఫర్ ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరితో హారతి ఇప్పించాలి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి. ఏం అవకాశాలు ఉంటాయి? అందరూ అన్ని అవకాశాలు కోరుకోవడానికి కోసం కూడా లేదు. ఏది? ఆ స్వామి ఒక స్వామి డివోటీ సాయిరామ్ అందరూ అన్నిటికీ నాకు ఏం పని లేదు కదా అని చెప్పేసి అతను ఏం చేశారంటే స్వామి కర్చిప్లను తీసుకెళ్ళి పిండి వాటిని ఐరన్ చేసుకొని తీసుకొచ్చే సేవ. సింపుల్, వేరే ఏ లేదు. అందరూ పోవాలంటే కొత్త డివోటీ, అయ్యో సాయిరామ్ ఏం పని ఉన్నాయి అని చూసేసి అన్ని పనులు సాయిరామ్ ఒక్క చిన్న సేవ ఇస్తారా సాయిరామ్ అని కన్వీనర్ దగ్గరికి వచ్చి అడిగి, సాయిరామ్ స్వామి కర్చిప్స్ ఉన్నాయి కదా అవి పిండి నేను ఐరన్ చేసి తీసుకొస్తాను, రైట్ ఓకే ఈ సేవ చేసి ఒక మంచి భావంతో స్వామి నిజంగా వాడినటువంటి కర్చిప్ అనే ఆ భావంతో తీసుకెళ్ళి వాటిని మంచిగా స్నానం చేసి వాటిని పిండి మళ్ళీ అంతే భావంతో వాటిని ఐరన్ చేసి మళ్ళీ అంతే తీసుకొచ్చి స్వామి వచ్చే కంటే ముందు, అందరు వచ్చే కంటే ముందు, ఎందుకంటే స్వామి 6 గంటలకు భజన జరుగుతుంది కాబట్టి స్వామి రాకంటే ముందే ఆ చేయలేసి చేసినటువంటి భావంతో ఆయన చేసిన సేవకు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఉంది. ఆయన చేసిన చిన్న సేవకు ఎన్నెన్నో సంబంధాలు చూడాల్సి వస్తుంది అనుకున్నటువంటి దానిలో
జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటి సాయిరామ్ మీ అమ్మాయిని పెళ్ళిలో చూసాం, మేము వస్తున్నాం. వచ్చారు, అమ్మాయిని చూశారు, అబ్బాయి డ్రగ్ ఇన్స్పెక్టర్, పెళ్ళి అయిపోయింది. అసలు ఆయన కల్లో కూడా ఊహించలేదు. ఇది స్వామి చేసిన సేవ. అంటే స్వామి సంస్థ కోసం నువ్వు పెట్టే రూపాయి, సంస్థ కోసం నువ్వు ఇచ్చే క్షణం ప్రతిదీ కౌంట్ చేసుకుంటాడు సోదరులారా. ప్రతిదీ రీపేమెంట్ చేస్తాడు వడ్డీతో సహా. నువ్వు భజనకు వస్తున్నావు, రైట్, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళేటువంటిది కంప్లీట్ భగవంతుని కౌంట్లో ఉంటుంది. నువ్వు పెట్టే రూపాయి, ఒక ఫ్లవర్, ప్రతి రూపాయి స్వామి కౌంట్లో ఉంటుంది. ప్రతిదీ రీపేమెంట్ చేస్తాడు భగవంతుడు సోదరులారా. నీకు రీపేమెంట్ చేయొచ్చు, కొన్ని నీ తర్వాతి తరాలకు రీపేమెంట్ చేయొచ్చు. ఈరోజు మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తేనే మీ పిల్లలు ఈరోజు గొప్ప గొప్ప స్థితులలో ఉన్నారు సోదరులారు. మీరందరూ చేసిన సేవలు, మీరందరూ చేసినటువంటి కృషి వల్ల ఈరోజు మీ పిల్లలు స్వామి గొప్ప స్థితిలో వాళ్ళందరినీ ఉంచారు. సో వాళ్ళ పిల్లలు గొప్ప ఉంచాలంటే అది క్యారీ ఫార్వర్డ్ మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చాలామంది నేను వస్తున్నాను కానీ నా కొడుకు రావట్లేదు, నా బిడ్డ రావట్లేదు. దయచేసి సోదరులారా, మన కొడుకు బిడ్డ కూడా సంస్థలో భాగం చేయాలి. నీ ఆస్తికి వారసత్వం ఎలా నీ కొడుకు బిడ్డను, సత్యసాయి సేవా సంస్థకు వారసత్వం కూడా నీ కొడుకు బిడ్డలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఒక సమితిలో చాలా సంవత్సరాలు ఒక యాక్టివ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తనే రెగ్యులర్ యాక్టివిటీస్, నా కొడుకు వ్యాపారం చూసుకుంటాడు, నా కొడుకు రాలేడు, నేనే వస్తా అని చెప్పేసి అసలు కొడుకును అసలు సమితితో, సంస్థతో, స్వామితో కనెక్ట్ చేయక ఆ కొడుకు తను గొప్పగా సంపాదించుకున్నటువంటి వ్యవస్థను, సంస్థనంతా కూడా లేని చెడు అలవాట్లతోటి వ్యవస్థనంతా నాశనం చేసుకొని, కనీసం ఇల్లు కూడా అమ్ముకొని ఒక రకమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి ఉన్నది సోదరులారా. దయచేసి మన పిల్లలను మన సంస్థలోకి తీసుకొచ్చుకోవాలి. మనం కన్నా మన ఇంట్లో స్వామి ఫోటో మీద ఉందో మన స్వామి ఫోటో మన పిల్లల ఇంట్లో ఉండాలి. ఇది తప్పనిసరిగా మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు, కనీసం అకేషన్లు అయినా రావాలి. స్వామి బర్త్డే ఉంది, తీసుకురండి. స్వామి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తీసుకురండి. ఇట్లా తీసుకొస్తే వాళ్ళు ఎందుకోసం, మీరు చేశారు కాబట్టి మీ పిల్లలు సెట్ అవుతున్నారు, మరి మీ మన్మలు సెట్ కావాలి కదా. మీ మన్మలు సెట్ కావాలంటే నీ కొడుకు రావాలి, కోడలు రావాలి, బిడ్డ రావాలి. సో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ అవుతే వాళ్ళ మన్మలు ఉంటారు. సో ఈ విధంగా ఎందుకు సమాజం బాగాలేదు సోదరులారా. సమాజంలో మోసపూరితమైనటువంటి విలువలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటికీ రక్షణగా సత్యసాయి సేవా సంస్థ అనేది అతనికి గొడుగు లెక్క ఉపయోగపడుతుంది చూడండి. ఈ విధంగా సత్యసాయి సేవా సంస్థలో మనందరం కూడా స్వామిని ఆశ్వాసన చేసుకొని, స్వామిని భావన చేసుకొని, స్వామితో రోజు మాట్లాడుకొని, స్వామికి గుడ్ మార్నింగ్ చెప్పి, గుడ్ నైట్ చెప్పి, గుడ్ మార్నింగ్ చెప్పండి స్వామికి, గుడ్ నైట్ చెప్పండి, స్వామితో మాట్లాడుకోండి. ఫోన్లో స్వామి ఫోటో పెట్టుకొని మాట్లాడుకోండి, కూరగాయలకు వస్తున్న స్వామితో మాట్లాడుకోండి. ఏదైనా స్వామి ఫ్రెండ్, స్వామి తిట్టిండు, స్వామి మా అత్తయ్య తిట్టింది, స్వామి మా ఫ్రెండ్ తిట్టిండు, స్వామి నాకు ఇది జరిగింది, ప్రతి విషయాన్ని స్వామితో షేర్ చేసుకోండి. ఇది భగవంతుని యొక్క భావన. ఇవన్నీ ఏవి మీకు తెలియదని కాదు, నన్ను నేను మళ్ళొకసారి తెలుసుకోవడం కోసం, మళ్ళొకసారి నన్ను నేను పునశ్చరణ చేసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చి, నన్ను నేను ఇంకింత సాధనలో ముందుకెళ్ళడం కోసం వచ్చి మీతో ఈ విషయాలు పంచుకున్నాను తప్ప ఇవేవి నేనన్న విషయాలు మీ అందరూ కూడా చాలా తెలుసుకొని ఉన్నారు, చాలా జీవితంలో పండిపోయి ఉన్నారు. స్వామితో అనుభవాలు గుట్టలుగా ఉన్నటువంటి మీకు చెప్పే స్థాయి కాదు, కానీ ముందుగా చెప్పినట్టుగా స్వామి నా నోట వినాలనుకున్నారు, నా నోట మాట్లాడాలనుకున్నారు, నా మాటలు వినాలనుకున్నారు. కాబట్టి స్వామి ముందు స్వామి చెప్పిన మాటలను, 4 మాటలను స్వామితో తెలుపుకోవడం జరిగింది. సోదరులారా, చివరిగా ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. శిష్యుడు చేతిలో ఒక చిలుక ఉంది. ఆ చిలుక గట్టిగా ఇలా పట్టుకొని ఆ గొంతు దగ్గర ఆ పిల్లగాడు పట్టుకున్నాడు. పిల్లగాడు పట్టుకొని తర్వాత గురువు అడుగుతున్నాడు, అరే అది చచ్చిందా బతికిందా చిలుక అని.
గురువు చచ్చింది అంటే, బతికింది అంటే, ఉదాహరణ బతికింది అని చెప్పి అది కదులుతుంది, బతికింది అని చెప్పేస్తే వాడు పీక పిసికేస్తాడు, చంపేస్తాడేమో. చచ్చింది అని చెప్పేస్తే నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. ఏం చేయాలో తెలియదు. అప్పుడు గురువు చెప్తాడు, ఆ చిలుక చచ్చిందా బతికిందా కాదు, ఆ చిలుక యొక్క చావు బతుకులు నీ చేతిలో ఉన్నాయిరా. చిలుక యొక్క చావు బతుకులు నీ చేతిలో ఉన్నాయిరా అన్నాడు. అట్ని మన సత్యసాయి సేవా సంస్థల యొక్క యాక్టివ్గా ఉన్నాయా, సేవా కార్యక్రమాలు ఉన్నాయా, ఏమున్నాయి? కన్వీనర్ చేతిలో, భక్తుల చేతిలో కాదు, అందరి చేతుల్లో సత్యసాయి సేవా సంస్థ ఉన్నది. అది వైభవంగా ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. స్వామి అఖండంగా మనకు ఆశీస్సులు ఉంటాడు. ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా, ఎస్సులు నూరు నీకే కానీ సర్వం సాయికి ఎస్ 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 అన్నట్టుగా స్వామికి అన్ని ఎస్. సంకల్పించుకోండి, గొప్ప గొప్పగా సంకల్పించుకోండి. గొప్ప గొప్ప ప్రదేశాల్లో స్వామి నిర్మాణాలు చేసుకుందాం, స్వామి గుళ్ళు కట్టుకుందాం, స్వామి వైభవాన్ని ఇంటింటా తీసుకెళ్దాం, ఇంటింటా తీసుకెళ్దాం. చివరగా స్వామి అనాయాస మరణం. నిన్న ఒక డాక్టర్ గారు ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ పుట్టపర్తిలో స్వామిలో కలిసిపోయారు. అనాయాస మరణం అంటే ఒక తల్లి 80 సంవత్సరాల వయసులో తన మన్మళ్ళను మనమరాలను అందరినీ పిలుచుకొని అరే భజన చేద్దామంటూ అందరు హాయిగా భజన పాడుతూ ఉంటే 90 సంవత్సరాల తల్లి మన్మలతోటి కోడలతోటి అందరు కలిసి భజన చేస్తూ ఎందుకు నాకెందుకో స్వామి పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా, అందరూ ఒకసారి రండి అని చెప్పేసి అందరికి పేరు పేరున రమ్మని చెప్పి అందరూ భజన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ అలా చైర్లో కూర్చొని స్వామి భజన చేసుకుంటూ హాయిగా అలా స్వామిలో కలిసిపోయింది. ఏది ఆ అనాయాస మరణం? స్వామి అంటే ఎరుకతో మరణం. స్వామి ఆ సిగ్నల్స్ పంపించి స్వామిలో నేను ఐక్యమవుతున్నా అనే భావన ఆమె కనిపించి అందరినీ పిలిపించి స్వామి నామస్మరణ చేస్తూ స్వామిలో కలిసిపోయి ఏమి ఆ భావం! నిజంగా ఎంత పుణ్యం చేసుకుంటే ఆ భావం దొరుకుతుంది. సో ఆ భావం రావాలంటే నిత్యము స్వామితో సాధన చేయాలి. 1 పవర్ 365 1 పవర్ 365 చేస్తే దాని వాల్యూ 1 అండి. 1 పవర్ 365 చేస్తే దాని వాల్యూ 1. 1.01 దాని పవర్ 365 చేస్తే దాని వాల్యూ 37. దాని పెరిగింది ఎంత? 0.01 పెరిగింది. ఆ 0.01 365 టైమ్స్ పెరిగింది కాబట్టి అది 37 వాల్యూ అయింది. అంటే మనం చేసేది చిన్నదే కావచ్చు, కానీ 365 డేస్ చేస్తే దాని వాల్యూ 37. అంటే 35 మార్క్స్ వస్తే పాస్, 37 అంటే పాస్ అయినట్టే. అంటే 365 డేస్ నువ్వు చేసే చిన్న సేవ చేయి. నామస్మరణ చేస్తావా, లిఖిత నామజపం చేస్తావా, 365 డేస్ లిఖిత నామజపం చేయాలి. స్వామికి హారతి ఇస్తావా, సింపులే. పెద్ద పెద్ద అష్టోత్తరాలు నీకు సాధ్యమైనంతది. స్వామికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ 365 డేస్ చెప్తా. స్వామికి హారతి ఇస్తా ఎనీ టైం, స్వామికి హారతి 365 డేస్. స్వామి నీకు రోజు దండ ఇస్తా, చిన్నదో పెద్దదో ఏ ఫ్లవర్స్తో స్వామికి దండ 365 డేస్. ఏదైనా సరే 365 డేస్ చేస్తే దాని వాల్యూ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి మనందరం కూడా ఏదో ఒక చిన్న యాక్టివిటీని తీసుకొని డైలీ స్వామికి చేద్దాం. అది ఎక్కడున్నా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, పుట్టపర్తికి వెళ్ళు, తిరుపతికి వెళ్ళు, ఏదైనా సరే ఆ కార్యక్రమాన్ని చేసేటట్టుగా ఒక చిన్న యాక్టివిటీ తీసుకొని లిఖిత నామజపం ముందు రోజు 5 రాయి, చిన్న పేపర్ తీసుకెళ్ళండి. ఎటన్నా వెళ్ళినా ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ 9 సార్లు రైట్. బట్ ఆ భావం ఆ విధంగా స్వామితో కనెక్ట్ అవుతూ స్వామి మార్గంలో మనందరం కూడా శతవర్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రశాంత నగర్ సమితిలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ పుట్టపర్తిలో చేసే కార్యక్రమాల్లో మనందరం కూడా గొప్పగా పాల్గొనాలని, మనందరం కూడా 100వ పుట్టు పండుగకు పుట్టపర్తిలో స్వామి దర్శనానికి వచ్చే లక్షల మందికి మనందరం కూడా సేవలు చేసుకునే భాగ్యం మనందరికీ దొరకాలని, మనందరం పుట్టపర్తికి వెళ్ళి పుట్టపర్తి సేవలో పాల్గొనే వాళ్ళు పుట్టపర్తి సేవలో, ఇక్కడి సేవలో పాల్గొనే వాళ్ళు ఇక్కడి సేవలో పాల్గొనాలని, మనందరి జీవితాలను మరింత గొప్పగా ఒక తల్లి అయి, తండ్రి అయి, గురువు అయి, స్నేహితుడై, ఇంటా వెంట జంట ఉండి మనల్ని అందరినీ నడిపించాలని ఆ స్వామివారిని మరొకసారి ప్రార్థిస్తూ, స్వామి థ్యాంక్ యూ, లవ్ యూ, జై సాయిరామ్, బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. और जोर से प्रशांत नगर इज
జోర్ ఎక్కువ ఉండాలి. రైట్. బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై సాయిరామ్.